థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ పరిశుద్ధ గ్రంథం నుంచి వెళ్ళి మేము గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి వెళ్ళి ప్రభా, మరి ప్రత్యేకించి శరీర కార్యములు ఆత్మఫలము గురించి మేము ధ్యానించబోతుండగా నీ ప్రాముఖ్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి కృపను మా అందరి ఎడల విస్తరింపచేయండి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభా. మీ ఆత్మ అనుగ్రహం మాకు కావలసినంతగా దయచేయండి. ఈ లేఖనాలను అర్థం చేసుకొని మేము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో అత్యధికంగా అభివృద్ధి చెందినట్లుగా, ఆత్మఫలంలో ఉన్నతమైన స్థాయిలో మీరు కోరుకున్నటువంటి స్థాయిలో ఫలించినట్లుగా మాకు కృప చూపించమని బ్రతిమలాడుకొంచున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారి హృదయాలను తెరవచేయండి ప్రభా. శరీర కార్యాలు మా జీవితం మీద ప్రభావితం చూపిస్తుండగా, ఏలుబడి చేస్తుండగా, వాటి నుండి ప్రభా మేము విడుదల పొంది ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఆత్మఫలం కలిగి ఎలా జీవించాలో ప్రభా మేము ధ్యానిస్తున్నాం. దానికి కావలసిన కృపను, జ్ఞానాన్ని, బుద్ధిని, నడిపింపును, అందుకు కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి వినయము, విధేయత, తగ్గింపును మాకు సమృద్ధిగా దయచేయమని మా ప్రార్థన వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామంలో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. సో మనము శరీర కార్యాల గురించి చూశాం. అయితే మనం ఇప్పుడు శరీర కార్యాల గురించి ఒక్కొక్కటిగా మనము వివరించుకోవట్లేదు. ఎందుకంటే శరీర కార్యాల గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ శరీర కార్యాలను మనం ఎలా అధిగమించాలి, లేకపోతే ఈ శరీర కార్యాలను ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అనే దానికి తర్వాత వచనం చదవండి. అంటే పౌలు ఇస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక విషయం. అంటే ఈ శరీరము ఆత్మకు విరోధంగా పోరాటం చేస్తుంది. ఈ శరీర కార్యాలన్నీ కూడా మన ఆత్మకి, ఆధ్యాత్మిక జీవితానికి ఆత్మకు విరోధంగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకి విరోధంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. మరి కాబట్టి మనము శరీర సంబంధమైన వ్యక్తులుగా, శరీర కార్యాలు నెరవేర్చే వారిగా ఉండకూడదు కదా. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైనటువంటి ఫలంలో ఎదుగుతున్న వారిగా ఉండాలి. వాటికి విరుగుడేంటి అనేది పౌలు చెప్తూ ఏమన్నాడు? అయితే ఆత్మ ఫలము ఏమనగా ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. చూడండి, ఇట్టి వాటికి విరోధమైనటువంటి నియమమేమీ లేదు. ఆత్మఫలానికి, ఆత్మఫలంలో ఉన్న వాటికి విరోధమైనటువంటి నియమము ఏది లేదు. అంటే చూడండి, మనం ఆత్మఫలం మీద ఒకవేళ దృష్టి పెడితే, ప్రతి క్రైస్తవుడు ఆత్మఫలం మీద ఫోకస్ పెడితే, తన దృష్టి అక్కడే పెట్టుకుంటే, గురిగా పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అంటే దాన్ని మనం తీసుకోవడం అవసరం కదా. శరీరాన్ని జయించాలంటే ఆత్మఫలం కలిగి జీవించడం అవసరం. మీ నోట్స్లో ఏం చేయండి అంటే నెంబర్స్ వేసుకొని 1, 2, 3 అలా వేసుకొని మొదటిది ఏంటిది? ప్రేమ. 2 సంతోషం. 3 దయాలుత్వం. అట్లా అన్ని రాసుకోండి మీరు, మీకు ఎక్కడెట్లా ఉన్నాయి. సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం అట్లా రాసుకోండి. మంచితనము ఆర్డర్లో రాసుకోండి మీకు ఇచ్చిన నోట్స్లో. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే, ఆత్మఫలంలో మీ జీవితంలో కొరతగా ఉంది ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే అసలు మనకి ఏముందో ఏం లేదో మనకు తెలియకపోతే మనం దేంట్లో ఇంకెక్కువ ఎదగాలి అంటే దేన్ని కలిగి జీవించాలో దేన్ని కలిగి జీవించకూడదో మనకి ఎప్పుడూ అర్థమో కాదు. అవునా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఏముంది మనలో, ఒక్కొక్కరిలో ఏముంది ఏం లేదు. సో రాసుకున్నారు కదా. చెప్పండి. ఈ 9 మీకు ప్రేమ, నాకు కావాల్సినంత ప్రేమ ఉంది, నేను అందరినీ ప్రేమించగలుగుతున్నాను, నాకు ప్రేమ కావాల్సినంత ఉంది అనుకున్న వాళ్ళు ప్రేమ టిక్ చేసుకోండి. ఉన్నవాళ్ళే, లేని వాళ్ళు కాదు, ఉన్నవాళ్ళే. ఎందుకంటే 9 మనకి ఏదో కొడతా ఉంటుంది.
క్రీస్తు నమ్మిన తర్వాత ఒక రెండు మూడిట్లో మనకు అదై ఉంటాం. అయితే మిగతా విషయాలు నిజంగా ఉన్నాయా? ఉమ్, ఎంతమంది ఏ విషయంలోనైనా సంతోషంగా ఉంటారు? సంతోషంగా ఉంటే రాసుకోండి, టిక్ చేసుకోండి. మేము ఏమొచ్చినా సంతోషంగా ఉండం అనుకుంటే ఏం చేయలేము ఇంకా. అంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే. సో ఇక్కడ ఎవరిని మనము క్రిటిక్ చేసుకోవడానికి ఏం ప్రయత్నం చేయము. ఓకే. మనం ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేయము. కేవలం మనం ఏంటి, మన స్వభావం ఏంటి, మన బలహీనతలు ఏంటి, మనం వేటిలో ఇంకా మారాల్సి ఉంది, వేటిని కలిగి జీవించాల్సి ఉంది, వేటిని మనం ఇంకా పుచ్చుకోవాల్సి ఉంది ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లడానికి, క్రీస్తు స్వభావంలో ఎదగడానికి, ఆత్మఫలాల్లో ఏది మనకు కొరతగా ఉంది అని మాత్రమే ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకుంటున్నాం. ఓకే. సో నాకు తెలిసి మీరు అందరూ ప్రేమ కలిగిన వాళ్ళు అనుకుంటున్నాం, మరి మీ ఇష్టం అది. సో ప్రేమ ఓకే. ఎప్పుడు ముఖాలు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులైనా మీరు సంతోషంగానే ఉంటారు, అవునా కదా? లేదా? ఓకే, అది మీరు రాసుకోండి. సంతోషం ఉందా? సమాధానం, అందరితో ఎప్పుడు కూడా మనం మంచిగా సమాధానంగా ఉంటాం, దేవునితోనూ మనుషులతోనూ ఉండమా? సో అది కూడా నోట్ చేసుకోండి. ఇంకా దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్ అంటే సో దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. కొరింథీ పత్రికలో మనం చూస్తే 13వ అధ్యాయంలో ప్రేమ గుణం కదా, అది ఏమన్నాడు? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది కదా. ఒక రోజు ఒక పెళ్ళైన జంటతో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడు, పెళ్ళై 3 నెలలు అవుతుంది. అమ్మాయి అంటుంది, అన్నయ్య మన భర్తని ఇంకెంతకాలం సహించాలంటుంది. ఇంకెంతకాలం అడ్జస్ట్ కావాలి, ఎంతకాలం సహించాలంటుంది. ఆయన అడిగితే ఆయన అదే అంటున్నాడు, నా వల్ల అయితే లేదు, పెళ్ళై 3 నెలలు అవుతుంది, ఇంకా ఆమె మారట్లా, నేను ఎంతకాలం సహించాలంటున్నాను. అంటే అంతకుముందు అలా సహించమని చెప్పాను అనమాట. ఈ సెకండ్ కౌన్సిలింగ్ సెకండ్ సెషన్లో జరుగుతుంది. ఫస్ట్లో ఏం చేసినా ఒకరినొకరు కొంచెం సహించుకోవాలి, ప్రేమలో సహనం దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉంటే దీర్ఘశాంతం సహిస్తామని అంటే 3 నెలలకే ఎంతకాలం సహించాలంటున్నారు, అవునా? ఇప్పుడు మనకు కూడా ఈ ప్రాబ్లం ఉంది, నిజమా? నా భార్య నేను సహించలేకపోతున్నాను, బట్ నా భార్య అంటే ప్రేమ ఉంది కానీ సహించలేకపోతున్నాను. నా భర్త అంటే నాకు చాలా ప్రేమ ఉంది కానీ సహించలేకపోతున్నాను. అదేంటి? ప్రేమ అంటేనే సహించడం, మళ్ళీ ప్రేమ ఉంది అంటున్నారు, సహించలేకపోతున్నాం అంటారు. నాకేదో మిస్ మ్యాచ్ అనిపిస్తుంది కదా. ప్రేమ ఉంటుంది అంటున్నారు, సహించలేకపోతున్నాం అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమ అంటేనే దీర్ఘకాలం సహిస్తాడు. ప్రేమ ఎంతకాలం సహిస్తుంది? దీర్ఘకాలం, చచ్చిపోయేంత వరకు సహిస్తూనే ఉంటుంది. అంటే మధ్యలో మిరాకిల్ జరుగుతుంది అనుకుంటే పొరపాటే మీరు. అంటే పెళ్ళైన 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో భార్యనో భర్తనో మొత్తం ఇక రూపాంతర కొండ మీద వస్త్రాలు తగదగ మరిచినట్టు రాత్రి రాత్రి భార్యనో భర్తనో అలా మెరిచిపోయి మారతారు అనుకుంటే కష్టమే, మారరు అలాగా. ఓకే. సో మనుషులు అంత ఈజీగా మారరు, కానీ ప్రభుకు మనం అప్పగించుకొని ప్రభుతో నడుస్తున్నప్పుడు మార్పు అనేది జరుగుతుంది. ఇద్దరు అప్పగించుకోవాలా. ఇద్దరు అప్పగించుకుంటున్నప్పుడు రెండు నేర్పిస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? ఆ ప్రభా నా భార్య ఎలా ఉందంటే ఏమంటాడు? ప్రేమించు, సహించు అంటాడు. భార్య కంప్లైంట్ చేసినప్పుడు ఆ భార్య కూడా అదే చెప్తాడు దేవుడు, నీ భర్తను కొంచెం సహించు, ఆయన బలహీనత నువ్వు సహించాలా, నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావు, అయితే సహించు అంటాడు. అంటే ప్రేమలో ఏముంటుంది? దీర్ఘశాంతం ఉంటుంది, లాంగ్ సఫరింగ్ ఉంటుంది. ఓకే. మనం సఫరింగ్ అంటే ఏంటిది? అంటే మనం సహించడం అంటే ఏంటిది? ఏదో అప్పుడప్పుడు ఒక్కోసారి సహిస్తాం, రెండోసారికి కోపం వస్తుంది, పేలిపోతాం. రెండోసారికి ఏమవుతాం? 2-3 సార్లు చూడగానే ప్రెషర్ ఎక్కువైతే తట్టుకోలేము కదా, ప్రెషర్ కుక్కర్ అయిపోతాం. కానీ పాపం కనీసం అదైనా 4-5 సార్లు విజిల్ ఇస్తుంది. మనమైతే అది 14-15 విజిల్ ఇచ్చినా పేలదు మనకు. ఒక 2 విజిలకే పేలిపోతాం మనం. ఆ విజిలకు మూత తీయలేదంటే పేలిపోతాం, అంతే కదా. సో అదే అనమాట ప్రేమ. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం. ప్రేమ ఏం చేస్తాడంట? దయ చూపిస్తుంది. ఇవన్నీ ప్రేమ యొక్క గుణాలు. ఆత్మఫలంలో ప్రేమ యొక్క ఫలం ఎలా ఉంటుందో చూస్తున్నాం. సో అక్కడ కూడా మనం కొరంథీలో అదే చూస్తాం. ప్రేమ ఏం చేస్తాడంట?
దయ చూపిస్తుంది. అంటే ప్రేమ ఏం చేస్తుంది అంటే భార్యతో కటుగా మాట్లాడదు, భర్తతో భార్య కటుగా మాట్లాడదు. ప్రేమలో భర్త భార్యను నిష్ఠూర పెట్టడు, నిష్ఠూర పెట్టినా తట్టుకోలేడు, మార్మన్స్ పొందుతాడు, రియలైజ్ అవుతాడు, అయ్యో నా భార్యను ఇలా అన్నాను. ఎందుకంటే భార్యను అంటున్నాం అంటే ఎవరిని అంటున్నట్టు? మన సొంత శరీరాన్ని కదా. ప్రపంచంలో సొంత శరీరాన్ని గాయపరుచుకునేవాడు ఎవడు ఉండడు. సొంత శరీరాన్ని గాయపరుచుకునేవాడిని ఏమంటారు? చెవుడే అంటారు. అవునా? పాపం దానికి మనోళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది భర్తలు పిచ్చోళ్ళకు ముందు ప్రేమ యాడ్ చేసుకొని ప్రేమ పిచ్చోళ్ళు అనుకుంటారు. అంటే నా భార్య ఇంత ప్రేమిస్తున్నాను కాబట్టి నిష్ఠుర పెడతాను అంటే ప్రేమ పిచ్చోళ్ళలాగా అనుకుంటారు, కానీ ప్రేమ అంత పిచ్చిగా ఉండదు. సో ప్రేమ అంత పిచ్చిగా ఉండదు. అంటే గాయపరచదు ప్రేమ. నిజంగా ప్రేమిస్తే గాయపరచలేం వాస్తవం చెప్పాలి అంటే. అంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజు మన మీద మనకి అదైపోయి రియలైజ్ అవుతాం, రిపెంటెన్స్ అయ్యి అయ్యో నేను నాకు ఆ పరిస్థితి ఉండకూడదు ప్రభా అని కేక్ వేస్తాం, ప్రభు దగ్గర మొరబెడతాం, ప్రభా నన్ను ఇక్కడి నుంచి విడిపించు, నా భార్యను నేను ఏమన్నా దయ చూపించగలగాలి, దయతో మాట్లాడగలగాలి, దయతో చెప్పగలగాలి, పర్లేదులే, నో ప్రాబ్లం అని చెప్పగలగాలి. అంటే దయ అనేది చాలా, ఆ కైండ్నెస్ అనేది మనం చూపించగలగాలి. అంటే తప్పులు జరుగుతూ ఉంటాయి కుటుంబంలో ఉన్నప్పుడు, భార్య తప్పులు చేస్తుంది, ఉమ్, భర్తకు బలహీనతలు ఉంటాయి, భార్యకు బలహీనతలు ఉంటాయి, టైం దగ్గరనో ఫుడ్ దగ్గరనో భార్య భర్తలకు ఎక్కువ ఇలాంటి విషయాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవునా? ఎక్కడో ఒక దగ్గర వస్తాయి. మనుషుల మనుషుల మధ్యలో కూడా ఎక్కడో దగ్గర వస్తాయి, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. సంఘంలో ఉన్న తోటి సహోదరి సహోదరులతో కూడా వాళ్ళ కూడా బలహీనతలు ఉంటాయి కదా. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళని మనం భరించాల్సి వస్తుంది, ఓర్చుకోవాల్సి వస్తుంది. ఇది కావాలంటే ఏం కావాలి? కొంత వాళ్ళ పట్ల ఏముండాలా? దయ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి? మంచితనం కదా, గుడ్నెస్ ఉందా? ఉంటే టిక్ చేసుకోండి. మీరు నోట్స్ ఖాళీగా ఉండొద్దు. ఓకే, మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి అంతే. మన దగ్గర కావాల్సినంత మంచితనం ఉంటుంది కదా. ఎవరి దగ్గర ఎక్కువ మంచితనం ఉందో పాపం తక్కువ ఉన్న వాళ్ళకి 1 కిలో 6 కిలో చొప్పున అమ్ముకుంటారా? ఇంట్లో ఫస్ట్. ఇంట్లో లేని బయటకి ఎక్కడికి వెళ్తాం? బయట మంచితనం ఉంటుంది ఎక్కువనే. బయట కనిపిస్తే ఎవరన్నా బతిమలాడి మరి ఛాయ్ తాగిపిస్తాం, జ్యూసులు తాగిపిస్తాం, ఎన్నో నేర్పిస్తాం. ఇంట్లో వాళ్ళ మీద అంటే అదే ప్రేమ అదే దయ కనపరచాలంటే కొంచెం కష్టమే. ఉం? ఎందుకంటే బయట వాళ్ళు మనల్ని ఏమన్నారు? బయట వాళ్ళ బలహీనతలు మనకి ఎక్కువ ఇబ్బంది. ఆ? ఆ. సో బయట వాళ్ళ బలహీనతలు కనిపించాయి కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లం రాదు, అక్కడ దయతో అవసరం లేదు. అవునా? కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర, సంఘంలో అందరి బలహీనతలు తెలుస్తాయి కాబట్టి మనకేం కావాలా? దయను అమర్చుకోవాలి. సామెతలు కూడా మంచిగా రాస్తారు కదా, దయను సత్యమును అమర్చుకోవాలండి కదా, కంఠభూషణములుగా ధరించుకోవాలి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి టీచింగ్. క్రైస్తవుడు మరి దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వ్యక్తి, దేవుని బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అనేది మనం చూస్తా ఉన్నాం. ఇంకా నేను వీటి గురించి మరలా వివరిస్తాను, జస్ట్ ఇంట్రడక్షన్ చూస్తున్నాను ఏమేమి అవసరం ఉన్నాయో లేదు, జస్ట్ క్రాస్ చెక్ లిస్ట్ ఇది. ఉమ్? విశ్వాసం ఉందా? విశ్వాసం కావాల్సినంత. విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ వరాల్లో ఉంది, ఆత్మ ఫలంలో ఉంది కదా. ఆత్మ ఫలంలో ఉంది. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడు జీవించాల్సిన దేనివల్ల? కేవలం విశ్వాసం వల్లనే కదా. క్రైస్తవుడు విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబడతాడు. విశ్వాసం అంటేనే దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం. విశ్వాసమే మనల్ని అనేకమైనటువంటి విషయాలను జయించడానికి మనకి శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది కదా. మనం నడుచుకునేది విశ్వాసం చేత. ఉం? విశ్వాసం మనకు ఎదురు చూపిస్తుంది. చాలామందికి విశ్వాసం అనేది ఉండదు. విశ్వాసం ఉన్న చోట ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. అవునా? విశ్వాసం ఉంది అంటే ఖచ్చితంగా నిరీక్షణ కూడా ఉంటుంది. మనకు నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నామా, నిరీక్షణతో బ్రతుకుతున్నామా? నాలో అయితే ప్రభు వస్తే వెళ్ళిపోతామన్నంత నిరీక్షణ కలిగి ఉంటున్నామా? సో ఈ లోకం మీద ఆశలు, ఆశయాలు, కోరికలు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా?
సో మన విశ్వాసము, అందుకే అబ్రహాము విశ్వాసం తండ్రి అంటే, విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాం ఏ రేంజ్లో విశ్వాసం ఉంది తెలుసా? పునాదులు గల పట్టణం కోసం నిరీక్షణ కలిగిన వాడై గుడారాలు నివసించినంత విశ్వాసం ఉంది ఆయన. అవునా? దేవుడు వాగ్దానం చేసినటువంటి పట్టణం కోసం ఎదురు చూశాడు. అవునా? మనలో ఎంతమంది ఎదురు చూస్తున్నాం? దేవుడు మనకు కూడా వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? యోహాను సువార్తలో, నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు గలవు, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. ఎంతమంది ఇప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు? ఎంతమంది కనిపెడుతున్నాం ప్రభు ఎప్పుడు వస్తాడా అని? ఉం? త్వరగా రా ప్రభా, నువ్వు వస్తే బాగుంటుంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఆ? నువ్వు లేకుండా చాలా కష్టమవుతుంది. ఉం? ఈ లోకము, శరీరాశలు, నేత్రాశలు, జీవడము, ఈ జీవితం అంతా ఉం? అస్తవ్యస్తంగా ఉంది, నువ్వు త్వరగా వచ్చే ప్రభా అని ఎంతమంది ఎదురు చూస్తున్నారు? రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, సృష్టి మూలుగుతుందంట దేవుని పిల్లల విమోచనం కొరకు కదా. ఎందుకంటే పిల్లలు విమోచించబడితేనే సృష్టి కూడా విమోచన దొరుకుతుంది. సృష్టి మూలుగుతుందంట. మరి మనం మూలుగుతున్నామా? మన విమోచన కొరకు ప్రభు వస్తే వెళ్ళిపోవచ్చు అన్నంత విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం మనం. ఇది లేదు కాబట్టి ఇక్కడ కొట్లాడుతున్నాం మనం. అవునా? ఫైటింగ్లు ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి? విశ్వాసం మనకు కావాల్సినంత మన జీవితంలో ఉంటే, ఆ ఆత్మఫలం మనం అనుభవించగలిగితే ఆల్మోస్ట్ ఆల్ 90% ప్రాబ్లమ్స్ పోయినట్టే కదా. అనవసరమైన ప్రాబ్లమ్స్ పోయినట్టు. అవసరమైన కాదు, అనవసరమైన పోతే మన జీవితం. నెక్స్ట్, సాత్వికం. సాత్వికం అనేది చాలా లోతైనటువంటి మాట. సాత్వికం అనేది చాలా లోతైనటువంటి మాట. ఇంగ్లీష్లో మీక్నెస్ అంటారు. ఉం? అంటే సాత్వికం అనే మాట గుర్తొచ్చినప్పుడు బైబిల్లో ఇద్దరు వ్యక్తులు కళ్ళగట్టినట్టుగా అనిపిస్తారు. ఒకరు మోషే, పాత నిబంధనలో. మోషే లాంటి, ఇల్లంతటిలో మోషే లాంటి సాత్వికుడు లేడు అంటాడు కదా. మోషే సాత్వికుడు. ఎంత సాత్వికుడు అని అంటే, తన ప్రజల పక్షంగా కదా, అంటే తనని ఎంత ఆ, పనికి మాలోడు అనుకున్నా, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చిన అనుకున్నా కూడా ఆయన ఏం చేశాడు అని అంటే, ప్రజల పక్షంగా తన ప్రాణాన్ని కూడా పరంగా పెట్టుకొని వాళ్ళని శిక్షించొద్దు, అవసరం ఉంటే నన్ను జీవగ్రంథంలో నా పేరు ఇసే కానీ వాళ్ళని ఏమనొద్దు అంటే. చూడండి, మోషే తప్పు చేశాడా? తప్పు చేయకుండా, ఎలాంటి అది చేయకుండా, ఎదుటి వ్యక్తులు అంటే మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే దాన్ని ఓర్చుకోవడం అనమాట. అది అంత ఈజీ కాదు. యేసుప్రభుని చూస్తాం కొత్త నిబంధనలు, సాత్వికుడు అంటే యేసుప్రభు కదా. ఉం. అంటే తనను అన్యాయంగా హింసిస్తున్నా కూడా, వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు, వీరిని క్షమించమని అడిగాడు. చూసినావా? అంటే ఏ తప్పు చేయకపోయినా, మన వైపు ఏ పొరపాటు లేకపోయినా, ఏ లోపం లేకపోయినా, ఎదుటి వ్యక్తి మనల్ని అకారణంగా ద్వేషించినప్పుడు, అకారణంగా మనల్ని ఉం, తిడుతున్నప్పుడు, అకారణంగా మనల్ని అది చేస్తున్నప్పుడు, మనం తిరిగి ఏమనకుండా ఉండడం సాత్వికం అంటే. అది సాత్వికం అనేది బలహీనత కాదు, చేతగానితనం అసలు కాదు. అది ఓర్చుకోవడం, సహించడం, క్షమించడం. అంటే అది ఉన్నతమైన స్థాయి అన్నమాట. భరించడం అది అది ఈజీ కాదు. ఓకే. సో అది అంత ఓకే. సో సాత్వికం అనేది చాలా మంది ఏమనుకుంటారు అంటే చేతగానితనం గాను, అబ్బా ఇప్పుడు నేను ఏమనకపోతే చేతగాని అయిపోతాను కదా. ఎవరన్నా ఏమన్నా అంటే మనం ఏం చేయాలా? కుటుంబంలో, మన మనుషుల మధ్యలో, సంఘంలో ఎవరితోనన్నా ప్రాబ్లం రాగానే మనం ఏంటో చూపించుకోవాలన్నమాట. అప్పుడే మనకు రోషం ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. అందుకే మనకు సాత్వికం ఎందుకు ప్రాక్టీస్ అవ్వట్లేదు అని అంటే, మనం ఏదో ఒకటి అనాలి, అనకపోతే మనకు నడవదు. సాత్వికం అనేది చాలా మంది ఏమనుకుంటారు అంటే అది బలహీనతగానో చేతగానితనంగా చూస్తారు. కానీ అది క్రీస్తు యొక్క తత్వాన్ని మనం వ్యక్తపరచడం అవుతుంది. ఇప్పుడు స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఎదురు తిరిగితే చేతగా రైటా? కాదు. సో స్టెఫెన్ ఏమనుకున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు అనే విషయం అర్థమైంది. ఎవరైనా కానీ మన కుటుంబంలో కూడా తెలిస్తే ఇలా మాట్లాడతారా? తెలియకనే మాట్లాడుండొచ్చు, తెలియకనే ఇలా అంటే తెలిస్తే ఇలా చేస్తారా? ఉద్రేకము, ఆవేశము కదా, ఏదో ఒకటి మనల్ని డ్రైవ్ చేస్తుండొచ్చు. దానివల్ల మనకేమవుతుంది అంటే, కుటుంబంలో ఈ రిలేషన్షిప్స్ అనేటివి వీక్గా ఉంటాయి. మన ఆత్మఫలములు ఎందుకు ఫలించలేకపోతున్నాం? ఆ శరీర కార్యాలు ముందు చదువుకున్నాం కదా.
ఆ కోపము, క్రోధము, ద్వేషము, అల్లరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవే ఎందుకు మన కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నాయి అంటే అది మన శరీరంలో ఉన్నటువంటి స్వభావం, శరీర కార్యాలు. అవి కనిపించకూడదు అని అంటే ఇందులోకి రావాలి మనం. ఆత్మఫలాన్ని కలిగి జీవించాలి. ఆత్మఫలం కలిగి జీవించినంత వరకు అవే ఏలుబడి చేస్తాయి. అవే మనల్ని రూల్ చేస్తాయి. అవే లీడ్ చేస్తాయి. అవి ఎక్కడున్నాయండి? ఎదుటి వ్యక్తులు ఉన్నాయా? మనలో కూడా ఉన్నాయా? మనలో ఉన్నాయి కదా! మనకు కూడా ఉన్నాయి కదా! అవి కేవలం ఇంట్లో నాకేం లేవు, నా భార్యకే శరీర కార్యాలు ఉంటాయి, లేకపోతే నా భర్తనే శరీర కార్యాలు ఉంటాయి అని చెప్పుకునే విధంగా ఉంటుందా? హ్మ్. లేదు లేదు, మా సంఘంలో నాకు తప్పించి అందరికి శరీర కార్యాలు ఉంటాయని అలా ఉంటాయా? అందరిలో కూడా శరీర కార్యాలు ఉంటాయి. ఏదో ఒక దగ్గర ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఆత్మఫలంలో మనం ఎదుగుతున్న కొద్దీ మన శరీర కార్యాలు అనేటివి కనిపించవు. అవునా? అవి కనిపించకూడదనే కదా! హ్మ్. ఎందుకంటే ఫైట్ ఎక్కడ జరుగుతుంది? శరీరానికి ఆత్మకు విరోధంగా జరుగుతుంది. ఎదుటి వ్యక్తి శరీరానికి మన ఆత్మకు విరోధం కాదు. ఫస్ట్ మన శరీరంలో మన శరీరానికి మన ఆత్మకి, మనలో ఉన్న ఆత్మకు విరోధంగా పోరాటం జరుగుతుంది. సో మరి ఇవి ఎందుకు మనం కలిగి జీవించట్లేదు? ఇప్పుడు చెప్పండి, తొమ్మిదిట్లో మీకు ఎన్నున్నాయంటే అనిపించింది మీకు? క్రాస్ చెక్ చేసుకుంటే కనీసం జీరోనా? ఆ? జీరో అనిపించింది. ఓకే. ఇప్పుడు ఇది కదా మన జీవితాన్ని నిలబెట్టేది, కట్టేది, రూపాంతరంలోకి తీసుకెళ్ళేది. అవునా? ఇప్పుడు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే ఏంటి? ఇదే కదా! అంటే ఆ ఆత్మఫలంలో అభివృద్ధి చెందటం, ప్రేమలో ఎదగడం. సో ఇట్టికి విరోధమైనటువంటి నియమమేమీ లేదు అంట కదా! ఇలా వీటిని వ్యతిరేకించేది, వీటిని ఆ, అడ్డగించేటువంటి నియమం ఇంకేది లేదు. దీన్ని ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరైనా అంటారా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు, అంత ప్రేమించక నేను తట్టుకోలేకపోతున్నా అంటారు. నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు అంత సంతోషంగా ఉండొద్దు అంటారు ఎవరైనా. ఉం? నువ్వు ఓర్చుకుంటావు, సహరిస్తావు, అంటే దీర్ఘశాంతం సమాధానంగా ఉంటే ఎవరైనా వద్దంటారు. ఉం? వాటికి వ్యతిరేకంగా పెట్టే నియమాలు ఏమైనా ఉంటాయి బైబిల్లో? ఏం ఉండవు కదా! సో అందుకే ఆత్మఫలం మనం కలిగి జీవించాల. సరే, ఎందుకు జీవించలేకపోతున్నామో మనం చూద్దాం. మన సబ్జెక్ట్ టైటిల్ ఏంటో తెలుసా? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ వర్సెస్ టెంపర్మెంట్స్. అంటే ఆత్మఫలము, వ్యక్తిత్వ స్వభావాలు. ఆత్మఫలము వర్సెస్ మన వ్యక్తిత్వం, మన స్వభావం, మన వ్యక్తిత్వం లేదా స్వభావం, వ్యక్తిత్వ స్వభావం అనొచ్చు. మన స్వభావము, మనకున్నటువంటి సహజమైనటువంటి స్వభావము ఆత్మఫలానికి విరోధంగా ఉంది. అవునా? ఇప్పుడు ఏం చేయాలా? ఈ వ్యక్తిత్వ స్వభావం అనేది మారాలి. ఉం? మారడం అనేది ఇదేదో నియమాలకు సంబంధించింది కాదు. ఇది ఆత్మఫలం అనేది నియమాలకు సంబంధించింది కాదు. ఈ నియమం పెట్టుకుంటే మనం ఇలా ఉంటామనేది కాదు. ఆత్మఫలం అనేది దేనికి సంబంధించింది తెలుసా? అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మామిడి చెట్టు మామిడి పళ్ళని ఇస్తుంది అంటే దాన్ని ఏమంటారు? సహజం. అవునా? నేచురల్గా జరగాలి. మామిడి చెట్టు మామిడి పళ్ళు ఇవ్వడానికి కష్టపడదు. కష్టపడుతుందా? దానికి కావాల్సింది వేరే, కొంత వాటర్, ఎరువులు కావాల్సినంత ఉంటే అది ఆటోమేటిక్గా మామిడి పళ్ళనే ఇస్తుంది. క్రైస్తవులైనటువంటి మనము ఆత్మఫలం కలిగి జీవించడానికి కష్టపడేది కాదు ఇది. బరువులు మోసేది కాదు. మనం కింద మీద పడి ఫైట్ చేసి అంటే ఏదో చేసి తెచ్చుకునేది కాదు. అంటే పోరాటం ఉంటుంది శరీర కార్యాలతో. కదే మనము మట్టి నుండి పుట్టినప్పుడు, శరీర సంబంధాలుగా జన్మించినప్పుడు ఈ శరీర కార్యాలు మనలో ఎంత సహజంగా ఉంటాయో, క్రీస్తులోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత కూడా ఆత్మఫలం అంతే సహజంగా మనం కలిగి ఉండాలి. అదే అన్నమాట. ఇప్పుడు వేరే చెట్టును ఒక మంచి చెట్టుకు అంటుకట్టబడితే ఏం కావాలి? అది అంటుకట్టబడి చెట్టుతో సహజంగానే దాని ఫలాలే రావాలి. అవునా? ఆ చెట్టుగానే మారాలి. అవునా? ఇప్పుడు మనం క్రీస్తు అంటుకట్టబడ్డాం. అవునండి? కట్టబడడం లేదా? దీన్నే యోహాను మంచిగా రాశాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కదా! ఆయన ద్రాక్షవల్లి, మనం ఆయన తీగలు కదా! తండ్రి వ్యవసాయం. ఇప్పుడు ఆ తీగలు ఏంటంటే అందుకే అంటాడు ఆయన, నాలో నిలిచి ఉంటే కానీ మీ అంతటా మీరేమి చేయలేరు, ఫలించలేరు అంటున్నాడు. చూడండి, ఫలం ఎట్లా వస్తుందంట? క్రీస్తులో నిలిచి ఉంటే. మనం నిలిచి ఉండకపోవడం వల్ల సమస్యలు ఇవన్నీ. అవునా?
ఎందుకు మనం ఆత్మఫలము కలిగి జీవించలేకపోతున్నాం అంటే క్రీస్తులో మనం ఏం కావట్లేదు, నిలిచి ఉండట్లా. స్థిరంగా నిలిచి ఉండాలి అంటాడు. అందుకే ఉమ్, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా మారాలి, ఆత్మఫలం కలిగి జీవించాలంటే నువ్వు క్రీస్తుకు వేరే ఏమీ చేయలేవు. అవునా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలా? క్రీస్తులోకి రావాలా. నువ్వు క్రీస్తులో స్థిరంగా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఏమవుతుంది, ఆత్మఫలం కలిగి జీవిస్తావు. చూడండి, మనకు తెలిసి బైబిల్ చదివినప్పుడు 12 మంది అపోస్తులు కానీ పౌలు కానీ ఆత్మఫలం కోసం కింద మీద పడి ఫైట్ చేసినట్టుగా మనకేమీ అనిపించదు కదా. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోగానే మారిపోయారు కదా. పేతురు ఒకప్పుడు దుడుకుగా ఆ, గెచ్చమైన తోట లేసుప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కత్తి దూసి మలుపు అని సైనికుని చెవి నరికినటువంటి ఉద్రేకపరుడైన పేతురు పెంతెకోస్తు దినంలో పరిశుద్ధాత్మ దేవుని పొందుకోగానే ఆ స్వభావం ఉందా? లేదు. ఆ దుర్గుతనం ఎక్కడ కనిపించలే మళ్ళీ పేతురు లోపల. చిన్నగా అక్కడ ఒక్కొక్క దగ్గర అంటే ఆ పాత నేచర్ ఎక్కడో ఒక చిన్నగా అనిపించింది కానీ తన జీవితాన్ని ప్రభావితం చేసినంతగా మళ్ళీ ఎక్కడ కనిపించలే. ఒక బలహీనతగా ఎప్పుడు అది కనిపించలే. అదే పేతురు ఉమ్, ఆ 120 మందితో లేచి నిలబడినప్పుడు ఏమన్నాడు? సువార్త చెప్తున్నప్పుడు సహోదరులారా మీరు జీవాధిపతిని చంపిదిరి అంటాడు అని. తర్వాత మాట చాలా బాగుంటుంది కదా, మీరు తెలియక చేస్తారని నాకు తెలుసు. ఒక ఉద్రేకం ఉన్నటువంటి పేతురు స్వభావం ఎలా మారింది. ఉమ్, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ తెలియక చేశారు, మీరు తెలిసి చేయలేదన్నారు. అంటే ఒకప్పటి పేతురికి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న పేతురికి చాలా వ్యత్యాసం ఉందా లేదా? అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించినప్పుడు మన లోపల ఆ స్వభావం అనేది మారాలి. మారకపోతే ప్రయోజనం ఏంటి? నేచురల్గా రావాలి. అందుకే ఆత్మఫలం అనేది మనము కలిగి జీవించాలి అంటే మన ఫోకస్ అక్కడ ఉండాలి. మన దృష్టి దాని మీద ఉందా లేదా, అంటే ఆ సహజంగా వచ్చేటువంటి దాని మీద మనం దృష్టి పెడుతున్నామా, మనం నిజంగా లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తులో ఎక్కడో మనం సరైన రిలేషన్షిప్ కోల్పోయినామని అర్థం చేసుకోవాలి. అవునా? క్రీస్తుతో మనం నడవట్లేదు, క్రీస్తులో నిలిచి ఉండట్లేదని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అవునా? మరా అందుకే అంటే మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడి ఆ ఫలం ఎక్కడి నుండి వస్తుంది కదా. ఆ ఫలం ఎక్కడి నుండి వస్తుంది? అంత ఫలం మనం ఎలా చూడగలుగుతాం? క్రీస్తులో నిలిచి ఉండకుండా ఏ ఆత్మ ఫలాన్ని కూడా మనం అనుభవించలేం, ఏ ఆధ్యాత్మిక ఫలాన్ని కూడా మనము చూపించలేం. ఉం? ఎందుకు ఇది జరుగుతుంది తెలుసా? ఎందుకు అని అంటే మీ టెంపర్మెంట్ దీనికి ప్రాబ్లం. కారణం ఏంటో తెలుసా? మనం ఎదుర్కోవడానికి కారణం ఏంటో తెలుసా? మీ టెంపర్మెంట్ అంటే మీ వ్యక్తిత్వ స్వభావం, మీ నేచర్. మీ స్వభావం ఉంది కదా, మీ వ్యక్తిత్వం ఉంది కదా, అదే ప్రాబ్లం. ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు. మీ బలహీనతలు ఏంటో మీరు తెలుసుకోవాలి ఈరోజు. ఓకే. ప్రపంచంలో మనకున్నటువంటి 700-800 మంది కోట్ల జనాభా ఉంది కదా. ఈ 700 కోట్ల జనాభాలో ఉమ్, మనం సహజంగా ఆలోచించినట్లయితే 4 రకాల టెంపర్మెంట్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. అంతే, 4 టెంపర్మెంట్స్ ఉంటాయి. ఈ 4 టెంపర్మెంట్స్లో మీది ఏదో ఒక టెంపర్మెంట్, ఈ నాలుగిట్లో మీదో ఏదో ఒక టెంపర్మెంట్ ఉంటుంది మీకు. కాకపోతే ఎక్కువ తక్కువ అంతే. ఉమ్, చూద్దామా? 4 వ్యక్తిత్వ స్వభావాలు, 4 టెంపర్మెంట్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అది ఉపద్ఘాతమైంది కొంచెం డీటెయిల్గా. ఎందుకు అని అంటే ఇది మీకు మీ పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది, లేకపోతే మీ భాగస్వామి యొక్క పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది, లేకపోతే సంఘంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని, ఎందుకు వాళ్ళు అలా ఉంటారు అని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. అయితే అంత మాత్రమే కాదు, అలాంటి వారికి మనం ఏం చేయగలుగుతాం, ఎలాంటి హెల్ప్ చేయగలుగుతాం. సో మన మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది, మన పరిపక్వత పెరుగుతుంది, ఒక మనిషి మీద మనకున్నటువంటి దృష్టికోణం మారుతుంది. యాక్చువల్లీ క్రీస్తు ప్రేమతోనే మారాలి, బట్ ఇంకా డీటెయిల్గా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. బీసీ 400, క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల క్రితం హిపోక్రటిస్ అనేటువంటి ఒక గ్రీకు డాక్టర్, తత్వవేత్త మరియు డాక్టర్, ఆయన ఫిజికల్ డాక్టర్ అండ్ ఫిలాసఫర్, తత్వవేత్త. ఆయన మనుషులను 4 రకాలుగా విభజించాడు. ఎన్ని రకాలుగా?
నాలుగు రకాలుగా విభజించాడు. అంటే ప్రపంచంలో నాలుగు రకాల మనుషులు ఉంటారు అని విభజించాడు. ఉం? యేసు ప్రభు కూడా విత్తువాని ఉపమానం చెప్తున్నప్పుడు ఈ భూమి మీద నాలుగు రకాల హృదయాలు కలిగిన ప్రజలు ఉంటారని చెప్పాడు. అవునా? వాక్యం వింటున్నప్పుడు ఒక నాలుగు హృదయాలు, నాలుగు రకాల హృదయాలు కలిగినటువంటి ఆ, ప్రజలు ఉంటారు అని చెప్పడం జరిగింది. అవునా? ఉంటారా నాలుగు రకాల హృదయాలు కలిగిన ప్రజలు? ఉంటారా ఉండరా? నిజమేనా? సో యేసు ప్రభు కూడా చెప్పాడు నాలుగు. అంటే నేను సింక్రటిజం చేయట్లేదు దాని దీనికి, కానీ నిజంగానే నేచురల్గానే సహజంగానే ఆ, ఇది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. నేను అంటే సెక్యులర్ విషయాలు మాట్లాడట్లేదు, బిబ్లికల్గా మాట్లాడుతున్నాను. సో అక్కడ ప్రపంచంలో ఇప్పుడు ఒక డాక్టర్ ఈ రకమైన రోగం ఉందంటే మనం క్రైస్తవం నమ్మాలా నమ్మకూడదా? నమ్మాలి కదా. సో అలాంటిదే ఇది కూడా. ఇది మానసికంగా ఒక వ్యక్తిత్వం ఎలా ఉంటుంది సమాజంలో అన్నప్పుడు అవి మనం కూడా నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే నమ్మాల్సి అంటే నిజమే, అది అబద్ధం కాదు. అంటే అది ఊహించుకునేది కాదు కాబట్టి. సో ఆయన పేర్లు పెట్టాడు ఒక్కొక్క వ్యక్తిత్వానికి, ఒక్కొక్క పర్సనాలిటీకి లేదా ఒక్కొక్క టెంపర్మెంట్కి ఆయన ఒక పేరు పెట్టాడు. టెంపర్మెంట్ అంటే అర్థం ఏంటి అని అంటే దాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చాము బహుశా. ఓకే, నేను సంపూర్ణమైన డెఫినేషన్ ఇక్కడ ఇవ్వకపోయినా అర్థం చేసుకోవడానికి టెంపర్మెంట్ ఏంటి అని అంటే మనం పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఆ, మన పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి, లేకపోతే తల్లిదండ్రుల యొక్క వంశపారంపర్యంగా వచ్చేటువంటి స్వభావం, అంటే తల్లిదండ్రుల నుంచి వస్తే కొంత, మన చుట్టూ పుట్టి పెరిగినటువంటి వాతావరణం యొక్క కొంత, మనం చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ కదా, మనం నేర్చుకునేటువంటి ఎడ్యుకేషన్ పరంగా కొంత, ఉమ్, మనం ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ మన చుట్టూన్న ప్రజలు, వీళ్ళందరిది ఎంతో కొంత మన మీద ప్రభావం పడుతుంది అనమాట. దానివల్ల రూపొందించబడినటువంటి స్వభావం అనమాట, దానివల్ల ఏర్పడినటువంటి స్వభావం, దాని టెంపర్మెంట్ అంట. అంటే మన టెంపర్మెంట్, ఈ టెంపర్మెంట్ ఇలాగే ఎందుకుంది ఉం? అంటే కారణం ఏంటి? తల్లిదండ్రుల నుంచి వెళ్ళి కాస్త ఉంటుంది, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణం కాస్త ఉంటుంది. అవునా? చదువు ప్రభావం కొంత కాస్త ఉంటుంది, వాళ్ళు చదువుకునే ఎడ్యుకేషన్. తక్కువ చదువుకుంటే వాళ్ళు కొంచెం తక్కువగా ఉంటుంది, ఎక్కువ చదువుకుంటే కొంచెం ఎక్కువ. అంటే దీన్ని ఇది ఏంటి అని అంటే డిస్క్రిమినేషన్ కాదు, స్వభావం ఎందుకు అలా ఉంటుంది, దానివల్ల మారుతుంది. కొంతది మారొచ్చు, కొంతది మారకపోవచ్చు. ఇప్పుడు మన పిల్లలు ఒక స్లమ్లో ఉన్నవారు అనుకోండి, స్లమ్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎలా మాట్లాడతారండి? భాష ఎలా ఉంటుంది? ఒక స్లమ్లో పుట్టి పెరిగిన వాళ్ళ భాష ఎలా ఉంటుంది? నీట్గా ఉంటుందా? అంటే వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయి? సో భాష ఎలా ఉంటుంది? అవునా? అంటే ఇప్పుడు ఊర్లలో భాష ఎలా ఉంటుంది? కొంచెం సిటీ వాతావరణంలో పుట్టి పెరిగినటువంటి ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగిన వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. అవునా? అంటే ఒకటి తల్లిదండ్రుల నుంచి ఒకటి ఉంటుంది, ఒకటి స్వతహాగా ఉండే స్వభావం ఉంటుంది, మనిషి లోపల ఉండేటువంటి సహజమైన సిద్ధమైనటువంటి స్వభావం. అయితే ఆ స్వభావము కొంత మారుతుంది, కొంత మారదు. కారణం ఏంటి అని అంటే చదువు కావచ్చు, తల్లిదండ్రుల నుంచి వచ్చేది కావచ్చు, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. వాటితో ఏర్పడినటువంటి స్వభావం అన్నమాట. కొంత మార్చబడుతుంది, కొంత మార్చబడదు. కొన్ని విషయాల్లో ఎదుగుతారు, కొన్ని విషయాల్లో ఎదగరు. సో అందుకే కొంతమంది ఆ, చిన్నప్పటి నుండి ఆ నాలుగు గోడల మధ్యలోనే పెరిగి బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు అనుకో, వాళ్ళు ఎట్లా ఉంటారంటే వెరీ సెన్సిటివ్గా, అంటే వాళ్ళని వాళ్ళు ఆ, హ్మ్, బంధించుకుంటారు అనమాట. ఒక వాళ్ళకి వాళ్ళు ద్వీపంగా మారిపోతారు. అంటే వాళ్ళకి వాళ్ళు ఏమవుతారు, ఐసోలేట్ అయిపోతారు అన్నమాట. సో వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా తొందరగా మింగిల్ కాలేరు, ప్రజలతో మింగిల్ కాలేరు, లేకపోతే ఎవరైనా ఫ్రీగా మాట్లాడినా యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా. పబ్లిక్ ప్లేసెస్ అంటే ఫంక్షన్లు అనగానే అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కడుపు నొస్తుందానో కాలు నొస్తుందానో ఏదో కారణం చెప్పి ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ టెంపర్మెంట్ వాళ్ళు అలా డెవలప్ చేసుకుంటారు అనమాట, ఏదో కారణం చేత డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అందుకే అలాగే ఉంటుంది. అందుకే మనం అంటాం ఈమె ఎప్పుడు ఇంతే, ఈయన ఎప్పుడు వీడి ఇంతే, ఇలాగే ఉంటాడు, ఈయన మారడు, ఇలాగే ఉంటాడు. ఈ ఈ ఈ ఇది వస్తుంది కదా మనకి. ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అని అంటే దీన్నే టెంపర్మెంట్ అంటారు అన్నమాట. వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ వ్యక్తిత్వం అన్నమాట. అలాగా ఇలాగా రకరకాలుగా ఉంటాయి. నాలుగు రకాల టెంపర్మెంట్స్ ఉంటాయి. మేజర్ మేజర్ టెంపర్మెంట్స్ 4 అన్నమాట. దాని వాడి పెట్టే పేర్లు ఏంటో చెప్తున్నాను. నెంబర్ 1 ఏమంటారంటే శాంగ్యూన్ అంటారు. SANGUINE, శాంగ్యూన్. శాంగ్యూన్ తెలుగు దాని పేరేరా.
శిరీష అంటే పేరు, దాని తెలుగులో ఏమన్నారు? అక్షరాలు చెప్పండి. SANGUINE, శాంగ్యూన్. ఇది ఒక నేమ్, దాని పర్సనాలిటీ పేరు అంతే. దానికి అర్థము, దాని యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో చెప్తాం, మనం నేర్చుకుంటాం. ఆ శాంగ్యూన్ ఎలా ఉంటాడో మనం చూద్దాం. ఆ శాంగ్యూన్ తెలుగులో కూడా రాసుకోవచ్చు. రాసుకోవచ్చు. సాగు దీర్ఘం ఇచ్చి సున్నా పెట్టి గూగుడం దీర్ఘం ఇచ్చి యావత్ ఇచ్చి నువ్వు అని రాస్తే శాంగ్యూన్ అవుతుంది. ఓకే. సో శాంగ్యూన్ స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, శాంగ్యూన్ ఎలా ఉంటాడు అంటే ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడు అనమాట. ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడతారు. టాకిటివ్స్ అంటారు వీళ్ళని. ఏమంటారు అంటే టాకర్స్ అంటారు. సో శాంగ్యూన్ అనగానే ఏముంటుంది అంటే ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు అనమాట. ప్రతి విషయంలో ఎగ్జైట్ ఉంటుంది, ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది వీళ్ళకి. చూడగానే అర్థమైపోతుంది, ఒక ఈయన శాంగ్యూన్, చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఉద్రేకం ఎక్కువ ఉంటుంది, చాలా ఉద్రేక పనులు ఉంటుంది, ఉద్రేకం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మాట్లాడతారు అనమాట, అన్నింటిలో తలదూరుస్తారు. ఎవరేం మాట్లాడుకున్నా అన్నింటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి మాట్లాడతారు అనమాట. స్నేహపూర్వకంగా ఉంటారు, తొందరగా కలిసిపోతారు. శాంగ్యూన్స్ ఏంటి అని అంటే ప్రజల దగ్గరికి వస్తే కొత్త పాత లేకుండా త్వరగా కలిసిపోతారు. వాళ్ళు కొత్త ఇంటికి వెళ్ళినా అన్నింటిలో దూసుకొని వెళ్ళిపోతారు. అది బెడ్రూమ్ కిచెన్ అనేది ఏం అవసరం లేదు, వాళ్ళు పర్మిషన్ లేకుండా వెళ్ళిపోగలుగుతారు. వాళ్ళకి ఆ భయం కానీ అంటే వాళ్ళకి అది ఉండదు. స్వభావం వాళ్ళ స్వభావం అలాంటిది అనమాట. వాళ్ళు అలా వెళ్ళిపోతారు అనమాట. చూసారు ఎప్పుడైనా శాంగ్యూన్? చూసారు ఎప్పుడన్నా? మీకు శాంగ్యూన్లు ఎవరైనా పరిచయం ఉన్నారా? నేను పరిచయం చేయమంటే చేస్తాను, నా దగ్గర ఒక 4-5 ఉన్నారు. సో వాళ్ళని చూస్తేనే ఒక ఎనర్జెటిక్ ఉంటుంది అనమాట, ఉత్సాహంగా అనిపిస్తుంది, ఫ్రీగా ఉంటారు, తొందరగా స్నేహపూర్వకంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడతారు. బైబిల్లో కూడా శాంగ్యూన్స్ ఉన్నారు, తెలుసా మీకు? సో బైబిల్లో శాంగ్యూన్ ఎవరంటే ఎగ్జాంపుల్ పేతురు. పేతురు శాంగ్యూన్ పర్సనాలిటీ. అందుకే ప్రతి దాంట్లో దూరేవాడు అనమాట. అందుకే యేసుప్రభు అన్నాడు దుడుకు పేతురు అన్నాడు, దుడుకుతనం ఎక్కువ అంటాడు. అవునా? చూడండి, పేతురు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం చూస్తారు మీరు. 12 మంది శిష్యులలో ఎక్కువ రియాక్ట్ అయ్యేది ఎవరు? పేతురే. అవునా? యేసుప్రభు నీటి మీద నడవగానే ఏమంటాడు? ప్రభు అది నీవైతే నేను కూడా నడుస్తా అంటాడు అన్నమాట. సో అది స్వభావం, మన స్వభావం, అది నేచర్. అన్నింటిలో ఉద్రేకం అన్నాడు, ఎక్సైట్ అవుతాడు అనమాట. తెలుసు కదా ఎక్సైట్మెంట్ ఎట్లా ఉంటుంది. నేను నేను వస్తా ప్రభా, నేను వస్తా అంటే సరే రమ్మన్నాడు. తొందరపాటు ఎక్కువ అనమాట. ఒకరు వచ్చి మీ మీ ప్ర- మీ మీ బోధకుడు పన్నులు కట్టడా అంటే ఫస్ట్ ఎవరు స్పందించారు? పేతురే ముందుకు వచ్చేస్తాడు. అవునా? ఉద్రేకం ఎక్కువ. రూపాంతర కొండ మీద మోషే ఏలియాలు వచ్చినప్పుడు తొందరపడతాడు. అప్పుడే అందరికంటే ముందు ప్రభా నీకు ఒకటి, మోసకు ఒకటి, ఏలి ఒకటి, పరచాలు కడదామా? ఎగ్జైట్మెంట్ అనమాట. మీరు బైబిల్ అలా చదివితే మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను సాయంత్రం ఊహించుకొని చదువుతాను అంటే ఎలా ఎగ్జైట్ అవుతాడు పేతురు అక్కడ అనేది. ఎగ్జైట్మెంట్ అనమాట. అందుకే గెచ్చమైన తోటలో ఉద్రేకం. అవునా? ఉద్రేకంతోనే మలుపు సైనికుని చేవి నరికాడు. ఇది పేతురు ఉద్రేకం, చాలా ఉద్రేకపడటం అనమాట. యేసు ప్రభు ఒక రోజు రాత్రి మాట్లాడుతూ నన్ను ఈరోజు వాళ్ళు తిరస్కరిస్తారు, నువ్వు మూడు మూడు సార్లు నన్ను ఎవరో తెలియదు అంటే పేదరు ఏమన్నాడు? ప్రభు అందరూ ఏమన్నా, నేను మాత్రం అస్సలగా కాను అంటాడు. అంటే మాటలు ఎక్కువ అనమాట. అంటే మాటలు ఎలా ఉంటారు అంటే వెరీ అదిగా మాట్లాడతారు అనమాట. సో కానీ చేతుల్లో మన డిఫరెంట్గా ఉంటుంది, అది వేరు. మన బలహీనతలు అది మాట్లాడుకుంటాం. ఫస్ట్ పాజిటివ్గా మాట్లాడుకుంటాం. అంటే ఉద్రేకం అంటే చాలా ఉత్సాహంగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, ఎక్కువ స్నేహపూర్వకంగా ఉంటారు, క్లోజ్గా మూవ్ అవుతారు అందరితో. కొత్త పాత అనే తేడాలు వీళ్ళకి అస్సలు ఉండవు. సో వీళ్ళ బలాలు ఏంటి అని అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటారు. రెండోది ఆకర్షణ ఎక్కువ. వీళ్ళు ప్రజల్ని తొందరగా వాళ్ళ వైపు ఆకర్షించుకోగలుగుతారు. జనాలను కలపడం, జనాలతో ఎక్కువ కలపడం అంటే ఏమంటారు తెలుసా? సోషల్ బీయింగ్ అంటారు అనమాట. వీళ్ళకి మంచి సోషల్ బీయింగ్స్ అంటే ప్రజలతో మంచిగా కలిసిపోతారు, సమాజంతో కలిసిపోతారు. సో ఇది శాంగ్యూన్కు ఉండేటువంటి బలాలు. బలహీనతలు ఏంటో చూద్దామా? బలహీనతలు ఏంటి అంటే శాంగ్యూన్కున్న బలహీనతలు అంటే తొందరపాటు ఎక్కువ అనమాట. తొందరపడతాడు, తొందరపడతాడు, వెరీ ఫాస్ట్గా తొందరపడతాడు. ఇంకొక రకంగా చెప్పాలి, తొందర ఎక్కువ. శాంగ్యులకి స్థిరత్వం ఉండదు. ఏముండదు? స్థిరత్వం ఉండదు అనమాట. ఒకే దగ్గర స్థిరంగా ఉండదు. ఈవెన్ ఇప్పుడు మనం ఒక క్లాస్, ఒక రోజు అంతా క్లాస్ పెట్టామనుకో, శాంగ్యున్ ఒకవేళ క్లాస్లో కూర్చుంటే కనీసం 10 సార్లు లేచి బయటకు పోతాడు, ఉండలేడు, అంటే కంటిన్యూ కూర్చోలేడు. ఎందుకు తెలుసా?
అంటే దానికి ఇంకో కారణం ఉంది. అంటే డిస్ట్రాక్టెడ్ మైండ్ అనమాట. తొందరగా వాళ్ళ మనసు డైవర్ట్ అయిపోతుంది. బయట శబ్దం వినిపించింది అనుకో వెళ్ళిపోతారు. వీళ్ళు అంటే ఆలోచన చేసిన అనుకో కదా ఆ వంకన అంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది అంటే అక్కడ కూర్చోలేరు. ఏదో ఒక కారణం చెప్పుకొని బయటికి వెళ్ళిపోతారు అనమాట. ఉండలేరు. వాళ్ళ వల్ల కాదు. నువ్వు ఎంత ట్రై చేసినా కాదు. వాళ్ళు ఏదో వంక చెప్పుకొని బయటికి వెళ్ళిపోతారు. సో శాంగ్ బలహీనత అనమాట. స్థిరత్వంగా అంటే ఈవెన్ ఉద్యోగాలు చేసినా ఇంకే పనులు చేసినా ఎక్కువగా స్థిరంగా ఉండలేరు. ఉమ్. భావోద్వేగ నియంత్రణ లోపం ఉంటుంది వీళ్ళకి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. వీళ్ళకి ఏముంటుంది అని అంటే ఇంగ్లీష్లో దీన్ని ఎమోషనల్ అన్స్టబర్న్ అంటారు. అంటే భావోద్రేకాలను నియంత్రణ చేసుకోరు. లోపం ఉంటుంది అనమాట. భావోద్వేగ నియంత్రణ లోపం. కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫలానా మన సంఘం గురించి మాట్లాడుతూ ఫలానా సహోదరికి కష్టం వచ్చింది, ఒక 50,000 అవసరం ఉన్నాయని మనం అందరం తలా ఇన్ని వేసుకొని సహాయం చేద్దామని నేను నాయకుడిగా సంఘ లీడర్గా మాట్లాడాను అనుకో, ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరో తెలుసా? శాంగ్యునే రియాక్ట్ అయ్యేది. అన్నా చేసేద్దాం అన్నా, నేనైతే రెడీ అంటాడు. నెక్స్ట్ డే మరి ఏమైంది అని అంటే ఏముండదు. అంటే అంత అంత ఉద్రేకం అనమాట. అంటే భావోద్రేకాలు కంట్రోల్ చేసుకోరు. మరి నా వల్ల అవుతుందా కాదా, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా కాదా అని ఇవన్నీ ఏమి ఆలోచించండి. ఇది వాళ్ళ బలహీనత అనమాట. సో అందుకే మాట ఇస్తారు ఉద్రేకంగా. హామీలు ఎక్కువ ఇస్తారు కానీ నిలబెట్టుకోలేరు. హామీలు బాగా ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఓకే, శాంగున్ పర్సనాలిటీ అది. ఇలా హామీలు ఇస్తారు కానీ నిలబెట్టుకోరు. ఉమ్. ఇది మన చుట్టూ ఉండేటువంటి రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి నిలబెట్టుకోరు వాళ్ళ రాజకీయం కోసం. సో ఈ శాంగున్ సహజంగా ఉంటుంది అనమాట. మాటలు ఎక్కువ ఇస్తారు, తక్కువ పాటిస్తారు. వాగ్దానాలు ఎక్కువ చేస్తారు. సాయంత్రం ఒకరు మాట ఇచ్చి "రేపు సాయంత్రం వస్తానంటే అస్సలు రాలేడు." సాంఖ్యను ఒకరు సాయంత్రం రప్పించాలంటే కనీసం మనం 10 సార్లు ఫోన్ చేసి బలవంత పెట్టి కానీ రప్పించలేం. శాంగును తనంతట తాను మూగాలేడు. ఎందుకో తెలుసా? శాంగున్ ఎలా ఉంటుంది అని అంటే పర్సనాలిటీ వాళ్ళకి ఈ బలహీనతలో ఏముంటుంది అని అంటే శాంగున్కి ఇప్పుడు ఒక పని చెప్పాను. నేను ఒక పని చెప్పాను అనుకో, ఎగ్జాంపుల్ మీరే చెప్పారు, ఇది తీసుకురామని చెప్పి ఇట్లా ఆమె చేద్దామని శాంగున్ పురుషుడో స్త్రీ ఒక అబ్బాయి ఆడు బయటికి వెళ్తున్నాడు చేయడానికి. ఆ 2 నిమిషాలలో ఎవరైనా ఎదురై మనం షాప్ పోదామా లేకపోతే ఇక పక్కింటి వాళ్ళ ఇంటికి కలవడానికి వెళ్దాం పదంటే వాళ్ళతో వెళ్ళిపోతారు అనమాట. అంటే మనం చెప్పిన పని గుర్తుండదు. అంటే వాళ్ళు వాళ్ళ డ్రైవింగ్ ఫోర్స్ అలా ఉంటుంది అనమాట. అంటే ముందు ఏది వస్తే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. వెనకది పట్టించుకోరు. సీరియస్నెస్ ఉండదు. దానివల్ల ఏమైతుందంటే భార్య భర్తల మధ్యలో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. భర్త అంటాడు, ఒక సాంగ్యన భార్య ఉంది అనుకోవాలి, నేను ఏం చెప్పినా వినదు, నేను చెప్పినట్టు చెయ్యదు. కానీ అది మతిమరుపు కూడా కాదు. వాళ్ళ ఫోర్స్ ఏంటిది? అత్యుత్సాహం కదా, ఎగ్జైట్మెంట్ అనమాట. ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే వాళ్ళని అలా చేపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒక పని చెప్పాను, లేదు సార్ ఎగ్జాంపుల్ చెప్పి నేను షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని మన ఇంట్లోకి వెళ్ళి ఏదో అవసరం ఉందని అడిగి మనం 200 ఇచ్చిన తెచ్చుకోమని చెప్పినాం. షాప్కి వెళ్ళే గ్యాప్లో ఆ షాప్కి వెళ్ళే దారిలో ఇంకెవరైనా కలిసి ఒక పక్కింటి వాళ్ళు ఎవరైనా కలిసి ఎటు వెళ్తున్నాం అంటే పక్కింటి ఆంటీకి అక్క దగ్గరికి వెళ్తున్నా అంటే అది నేను కూడా వస్తాను వెళ్ళిపోతారు అనమాట. అంత ఈజీగా ఎగ్జైట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఏముంది అంటే అక్కడ ఏమైనా ఎగ్జైట్మెంట్ విషయం ఉందనుకో వెళ్ళిపోతారు. అలా అంత కొత్తగా ఉండాలన్నమాట. ఎప్పుడు నూతనంగా ఏదో ఏదో జరగాల నూతనంగా. అందుకే వీళ్ళు శాంగ్విన్స్ ఎక్కువగా ట్రావెలింగ్ బాగా ఇష్టపడతారు. బయటికి వెళ్ళడాలు, బయట తిరగడాలు, బయట తినడాలు. ఉమ్. చాలా ఉత్సాహంగా ఉంటారు ఇలాంటి వాటికి. ఫంక్షన్స్ అంటే మ్యారేజ్ ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ అంటే రెడీగా ఉంటుంది. మళ్ళీ సెమినార్ అంటే రారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇట్లాంటి క్లాసెస్ అంటే అసలు రారు. సో అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇది శాంగ్విన్ యొక్క బలాలు బలహీనతలు అనమాట. ఓకే, అర్థమైంది కదా? కొద్దిగానే చెప్తున్నాను, అంటే పూర్తిగా ఇంకా టైం మనం ఒక్కొక్కటి నేర్చుకుంటాం, అన్ని ఒకసారి కాదు. ఉమ్? రెండో వ్యక్తి పేరు కోలరిక్ అంటాం. రెండో పర్సనాలిటీ పేరు ఏంటి? రెండో టెంపర్మెంట్ కోలరిక్. CHOLERIC కోలరిక్. LERIC కోలరిక్. RIC కోలరిక్. సో స్వభావం కోలరిక్ బోర్న్ లీడర్స్ వీళ్ళు. కోలరిక్స్ ఎలాంటి వాళ్ళనంటే ఎలాగైతే శాంగ్యూన్ బోర్న్ అంటే ఎగ్జైట్మెంట్తో ఉంటారో
కోల్రిక్ అలాగే వీళ్ళకు నాయకత్వ లక్షణాలు విరివిగా ఉంటాయి అనమాట. బోర్న్ లీడర్స్ వీళ్ళంతా కూడా. నాయకత్వం నిర్ణయాత్మకంగా అంటే ఆ, నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకోగలుగుతారు, ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉం? ఓకే. ఎక్కువగా వీళ్ళు ఫలితాలపై దృష్టి పెడతారు అనమాట. టార్గెట్ ఓరియంటెడ్ వీళ్ళంతా కూడా. కోల్రిక్స్ ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్. కోల్రిక్ జనరల్గా ఓటమిని అస్సలు అంగీకరించారు. వాళ్ళు స్కూల్లో చదువుకున్న పోటీ ఇస్తారు, గట్టి పోటీ ఇస్తారు. మార్క్ ఒకటి తక్కువ వచ్చినా యాక్సెప్ట్ చేయలేరా అంటే పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ జాబ్లో ఉన్నా కూడా అదే విధానం కనిపిస్తుంది. ఒకవేళ మార్కెటింగ్ బిజినెస్ చేసినా కూడా మార్కెటింగ్లో నేనే టాప్ ఉండాలన్నంత వెళ్ళిపోతారు. టార్గెట్ పెట్టుకొని ఈ రోజు ఈ ఈ ఈ నెలలో నేను ఇన్ని చేయాలి అంటే అన్ని చేసి తీరుతారు అనమాట. కింద మీద పడి అంటే దానివల్ల ఎదుటి వ్యక్తులకు ఏమవుతుంది, ఏం జరుగుతుంది ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళు ఓన్లీ టార్గెట్ రీచ్ కావాలి అంతే, ఏదైనా కింద మీద పడేసి. సో ఫలితాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఇలా బలాలు ఏంటో తెలుసా? ధైర్యం ఉంటుంది, ఎక్కువగా బోల్డ్నెస్ ఉంటుంది, చాలా బ్రేవ్గా ఉంటారు, ధైర్యం ఉంటుంది, బాధ్యతాయుతంగా ఉంటారు, లక్ష్య సాధన ఎక్కువ అనమాట వీళ్ళకి. లక్ష్య సాధన, గురి కలిగి జీవిస్తారు, గురి లేకుండా ఉండరు. శాంగ్విన్కి ఏ గురి ఉండదు. శాంగ్విన్కి అసలు గురే ఉండదు. చూడండి, పర్సనల్ మీరు అర్థం చేసుకోండి. కోల్రిక్ ఏమో గురి కలిగినటువంటి వ్యక్తి, ఆ గురిని పెట్టుకునే వెళ్ళిపోతూ ఉంటాడు. టార్గెట్ రీచ్ అవ్వాలంటే రీచ్ అవ్వాలంతే, అది ఏదైనా కావచ్చు. కోల్రిక్ పర్సనాలిటీస్ ఎక్కువగా సహజంగా మిలిటరీ, ఆర్మీలో పొలిటికల్గా ఉండే వాళ్ళకి చాలా సూట్ అవుతారు వీళ్ళు. అందుకే దేవుడు ఇచ్చినటువంటి మన యొక్క టెంపర్మెంట్ ఉంటుంది చూసినాము, ఆ టెంపర్మెంట్కి వ్యతిరేకంగా మనం ఏం చేయలేము. వాసన చెప్పాలంటే ఒకవేళ చేసినా హ్యాపీగా ఉండలేము. మన సూటుగా కొన్ని జాబ్స్ కానీ కొన్ని విషయాలు సూటుగా. అందుకే ఆ స్థానాన్ని మనం భర్తీ చేయలేము. అంటే కోర్స్ క్రీస్తులోకి వచ్చాం కాబట్టి ఆత్మఫలం కలిగి మనం ఆ టెంపర్మెంట్ మార్చుకుంటే ఎక్కడైనా ఉండగలుగుతాం, ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాం. కానీ మన నేచురల్ స్వభావాన్ని దేవుడు వాడుకుంటాడని మీరు అర్థం చేసుకోవాలి. ఇవి ఎందుకు చెప్తున్నాను తెలుసా? బైబిల్లో కూడా మీరు చూడండి, బైబిల్లో కూడా మీరు అబ్రహాం మొదలుకొని ఎవరెవరైతే చివరి భక్తుడైన యోహాన్ వరకు మీరు గమనించి చూస్తే దేవుడు వాళ్ళ స్వభావాన్ని బట్టి వాడుకున్నాడు. అలా అది కూడా మీరు గమనించాలి. నేచురల్గా ఉండే స్వభావం టెంపర్మెంట్, దేవుడు టెంపర్మెంట్ వాడుకున్నాడు. వాళ్ళ టెంపర్మెంట్ని వాడుకున్నాడు అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అబ్రహాం కావచ్చు, దావీదు కావచ్చు, పౌలు కావచ్చు, ఇర్మియా కావచ్చు, ఉమ్, వాళ్ళ టెంపర్మెంట్ అది. ఆ టెంపర్మెంట్ వాడుకున్నాడు దేవుడు. యోనా, ఉమ్, ఆ ప్రవక్తలందరూ కూడా వాళ్ళ టెంపర్మెంట్ మీకు కనిపిస్తుంది వాళ్ళ గురించి మనం లోతుగా స్టడీ చేస్తే. ఉమ్. సో చూద్దాం. అందుకే కోల్రిక్ వీళ్ళకి ఇలా ఉండదు. బలహీనతలు కోల్రిక్ ఏంటి అని అంటే కోపం అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. అక్క కోపిస్టులు ఎవరు ఉండంటే కోల్రిక్సే ఉంటుంది. చాలా కోపం ఉంటుంది కోల్రిక్స్, విపరీతమైన కోపం ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది. రెండో బలహీనత ఏంటి అంటే అధిక నియంత్రణ అనమాట. భయంకరమైన కంట్రోల్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పిందే చేయాలి. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. పొరపాటున మీరు ఒకవేళ కోల్రిక్ని పెళ్లి చేసుకున్నారు అనుకో ఎవరైనా, అంటే కోల్రిక్ హస్బెండ్ అయ్యి ఫ్లెగ్మాటికో లేకపోతే ఇంకా పర్సనాలిటీ వైఫ్ అయింది అనుకో, కష్టమే. కొంచెం మెలంకోలి అయితే ఇంకా కష్టం. అంటే మెలంకోలి అయితే చాలా కష్టం. అంటే మెలంకోలి వెరీ సెన్సిటివ్ ఉంటారు, కోల్రిక్ ఏమో హార్ష్గా ఉంటారు, అస్సలు పడదు ఇంకా. ఎలా ఉంటుందండి? సున్నితమైనటువంటి వ్యక్తికి ఉన్ను ఒక హార్ష్ వ్యక్తికి మనం అది చేసినాం మనకు ఎలా ఉంటుంది? చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకే వీళ్ళు ఎక్కువగా నియంత్రణ చేయాలని చూస్తారు, కంట్రోల్ చేయాలని చూస్తారు. భార్యలైనా పిల్లలైనా అందరినీ నేను చెప్పినట్టే చేయాలి. ఆఫీస్లో కూడా వాళ్ళు అలాగే కంట్రోల్ చేస్తారు. బాస్గా ఉంది, భయంకరంగా కంట్రోలింగ్ ఉంటాడు. సో మూడోది ఏంటంటే అసహనం ఎక్కువ వీళ్ళకి, ఇంపేషన్స్ అన్నమాట. అంటే చాలా 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 ఉమ్, తొందరగా రియాక్ట్ అవుతారు. సహనము చాలా తక్కువ. అందుకే వీళ్ళు కొట్టడం ఈజీ కొట్టగలుగుతారు. భార్యలు ఒకళ్ళు పెళ్ళైన భార్యలు కొట్టడం వీళ్ళకి ఈజీ. అంత ఆలోచించాం. ఎందుకనంటే జనరల్గా కోలరిక్ గురించి ఒక ఆయన రాస్తూ ఒక భక్తుడు ఏమన్నాడు అంటే కోలరిక్స్ అంటే ఎమోషన్స్ తక్కువ ఉంటాయి, శాంక్విన్ ఏమో కంప్లీట్ ఎమోషనల్. చూసాం కదా, భావోద్రేకాలు నియంత్రించుకోలేడు, తొందరగా ఎమోషనల్ అయిపోతాడు. ఎవరికైనా ఏంటంటే నేను వస్తా అంటాడు, తొందరగా నేను ఇస్తా అంటాడు, కానీ చేయడు, కానీ తొందరగా ఎమోషనల్ అయిపోతారు అనమాట. అసలు కోల్రిక్ ఏంటి అని అంటే అసలు ఎమోషన్సే ఉండవు. ఉమ్. ఒకవేళ కోల్రిక్ నీ రూమ్మేట్ అయినా అనుకో, నీ రూమ్లో మీ అమ్మగారు మీ మీ ఇంట్లో ఎవరన్నా అప్పాలో లేకపోతే ఏదన్నా పిండి వంటలు చేసి నీకు పంపించారు అనుకో, నువ్వు తెచ్చినావు, ఇంట్లో పెట్టుకున్నావు, ఆఫీస్కో కాలేజీకో వెళ్ళిపోయాను.
ఆ టైంలో కోల్డ్రిక్ వాళ్ళు ఇంట్లో ఉన్నాడు అనుకో ఒకసారి ఖాళీ ఉంటుంది కదా, తినేస్తాడు. ఎందుకంటే కోల్డ్రిక్ అవన్నీ పట్టించుకోడు. అరే నా ఫ్రెండ్ది, వాడు ఏమన్నా అనుకుంటాడు, మన ఫీలింగ్స్ ఉంటే వాళ్ళ అమ్మ ప్రేమతో పెట్టింది, ఇవన్నీ ఏమి ఉండవు అనుకుంటా. అది ఏదైనా కాదు, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, తిండి కావచ్చు. సో కోల్డ్రిక్ ఎమోషనల్గా ఆలోచించలేరు. ఓకే, అర్థమైందా? మూడో పర్సనాలిటీ పేరు మెలంకోలి. మెలంకోలి, MELANCHOLI, మెలంకోలి, MELANCHOLI. స్వభావం. మెలంకోలి స్వభావం ఏంటి అని అంటే, థింకర్స్ అన్నమాట, ఆలోచనలు ఎక్కువ చేస్తారు, డీప్ థింకర్స్ అన్నమాట. డీప్ థింకర్స్ వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. రెండోది, డిసిప్లిన్ ఎక్కువ, క్రమశిక్షణ, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు, సిస్టమేటిక్గా ఉంటారు అనమాట. అన్ని విషయాల్లో క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. మూడోది, లోతైన భావాలు కలిగి ఉంటారు, ఫీలింగ్స్, డీప్ ఫీలింగ్స్ ఉంటాయి లోపల, అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రమశిక్షణ అలాగా ఉంటుంది. ఉమ్, ఓకే. బలాలు, బలాలు రాసుకోవచ్చు మీరు. విశ్లేషణ. బలాలు, వీళ్ళకున్నటువంటి ఏంటి అంటే, మంచి బలం ఏంటంటే విశ్లేషణ. ప్రతిదాన్ని మంచిగా విశ్లేషిస్తారు. తేడాలు మంచిగా చూపించగలుగుతారు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అంటే మంచిగా విశ్లేషించగలుగుతారు దేనైనా. అంటే విశ్లేషణ అంటే ఈవెన్ ఒక టీచింగ్ చేసినా లేకపోతే ఇంకేదైనా పని చేసినా కూడా విశ్లేషణాత్మకంగా ఉంటుంది, చాలా విశ్లేషణాత్మకంగా చేస్తారు. రెండో బలం ఏం తెలుసా? నమ్మకస్తులు అండి, డిపెండబుల్ అనమాట, అంటే వెరీ ఫెయిత్ఫుల్. ఇంగ్లీష్లో వీళ్ళని ఏమంటారంటే ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ అంటారు. ఈ పర్సనాలిటీకి ఉండేటువంటి బలం ఏంటి అంటే ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, నమ్మదగిన వాడు అనమాట. అంటే వీళ్ళు తక్కువ మంది ఫ్రెండ్షిప్ చేస్తారు. శాంగన్ లాగా వందల ఫ్రెండ్స్ వీళ్ళకు ఉండరు. శాంగన్ అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. కానీ మెలన్కోలి ఏం చేస్తారంటే తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఆయన జీవితంలో ముగ్గురు నలుగురు అంతకంటే ఎక్కువ ఉండడానికి కూడా ఛాయిస్ ఉండదు. కానీ ఎట్లుంటాడంటే నమ్మకంగా ఉంటాడు. వాళ్ళు ఏమైనా పంచుకున్నా ఏమైనా చేసినా ఉమ్, ఎక్కడ రివీల్ చేయడు, భరిస్తాడు. అంటే చాలా నమ్మకస్తుడు అనమాట అన్ని విషయాల్లో. ఓకే. నాణ్యతపై దృష్టి ఎక్కువ. మూడో బలం ఏంటి అని అంటే, ఈయన క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు వీళ్ళు. ఇలా కావాల్సిన క్వాలిటీ అనమాట, అన్ని శ్రేష్టంగా ఉన్నాయా లేదా, పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. సో క్వాలిటీ మీద దృష్టి పెడతారు, నాణ్యత మీద దృష్టి పెడతారు. ఉమ్. సో బలహీనతలు ఏంటి అని అంటే, అధిక ఆందోళన ఎక్కువ. మెలంకోలిక్ ఉంటే ఏంటిదంటే ఆందోళన ఎక్కువ అనమాట, చింత, బాధ, దుఃఖం. ఉమ్. సో ఎక్కువగా ఉమ్, రెండోది ఏంటంటే నిరుత్సాహం. వీళ్ళకు ఏమంటారంటే మూడీ అంటారు జనరల్గా. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే డిప్రెసివ్, మూడీ. అంటే ఈ చింత, బాధ, వ్యాకులత, ఎక్కువ ఆలోచించుకొని డల్గా ఉండడం, ఇవన్నీ వీళ్ళ లక్షణాలు అనమాట. ఇవన్నీ దానికి సంబంధించి డిప్రెసివ్ పీపుల్ అనమాట. ఎక్కువగా ప్రతి చిన్నదానికి డల్ అయిపోతారు. ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా ఏమైపోతారు, మూడీ అయిపోతారు అనమాట. మూడు తొందరగా మారుతుంది వీళ్ళది. అప్పుడే నవ్వుతారు, అప్పుడే సరదాగా జోకేసి నవ్వినట్టే ఉంటారు, మళ్ళీ సడన్గా మూడ్ ఆఫ్ అవుతారు, పక్కకి వెళ్ళిపోతారు. లేకపోతే తెలిసిపోతుంది మధ్యలో 10 మందిలో ఉన్నప్పుడు, ఏమైంది డల్ అయిపోయినావు అంటే చెప్పరు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదు, వాళ్ళ ఫీలింగ్స్ని బయటికి ఓపెన్గా చెప్పలేరు. శాంగన్ లాగా ఎక్స్ప్రెసివ్ కాదు. సో మెలంకోలి ఏంటి అని అంటే, అందుకే దానివల్ల ఏమవుతారంటే వీళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు అనమాట. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మెలంకోలికి ఉండే బలహీనతల్లో. మానసికంగా తొందరగా ఒత్తిడి గురవుతారు, డిప్రెషన్ గురవుతారు ఈ మూడి కారణంగా. ఉమ్. కొంచెము ఇంకా లోతుగా చెప్పాలంటే వీళ్ళకి ఈవెన్ రివెంజ్ ఆలోచన ఉంటుంది, బలహీనత అది కూడా. రివెంజ్ ఆలోచన అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా ఏమైనా హర్ట్ చేసిరనుకో, ఇంకా జీవితంలో ఏమితో మాట్లాడదు, ఇక మళ్ళీ అస్సలు కలవకు, ఫోన్ చేసిరనుకో అస్సలు లివ్ చేయదు. ఇట్లాంటి భావజాలం పెరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఈ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఉం?
లేకపోతే ఇప్పుడు మనం అడిగినప్పుడు మనకు అడిగినప్పుడు సహాయం చేయలేదనుకో, మన లోపల ఏం ఫీలింగ్ వస్తాం, మన ఇంటికి వచ్చి అడిగినప్పుడు అస్సలు సాయం చేయద్దు ఇలాంటి వాళ్ళు కానీ. అంటే ఆ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనమాట. రివెంజ్ఫుల్ థాట్స్ ఉంటాయి. అంటే కొడతారో తిడతారో అని అర్థం కాదు, అది వేరే రేంజ్లే, అది పర్సనాలిటీలో ఆ రేంజ్ దాటితే అలాంటివి కూడా జరుగుతాయి, అది సెకండరీ. సో ఇప్పుడు మనం జనరల్గా సహజమైనటువంటి పర్సనాలిటీస్ మాట్లాడుకుంటున్నాం. అలా పెసిమిస్టిక్ అంటారు. వీళ్ళకుంటే మరో ప్రాబ్లం ఏంటంటే, పెసిమిస్టిక్ అంటే అర్థం ఏంటి అని అంటే నెగిటివ్ థింకర్స్ అన్నమాట. ప్రతి దాన్ని నిరాశవాదంతో చూస్తారు ఇక. హ్మ్? అపార్థం అపార్థం చేసుకోండి. అపార్థం అన్నారు కానీ వ్యతిరేక ఆలోచన, నిరాశ అన్నమాట. హ్మ్? అంటే ఎగ్జాంపుల్ ఇక మబ్బు చేసింది అనుకో ఆకాశంలో, ఒకవేళ మెలనుకొని అబ్బా వర్షం వస్తుంది, ఏమైపోతుందో, పంటలు మునుగుతాయో, ఇల్లు అదైపోతుందేమో, అంత నిరాశ ఉంటారు అనమాట. ఆశావాదికి నిరాశవాదికి తేడా ఏంది అంటే, అదే ఆశావాది మబ్బు చూసి ఏమంటాడు, అరే మంచి వర్షం వస్తుంది, నీళ్లు చెరువులు నిండుతాయి, బావులు నిండుతాయి, మనం మంచిగా అది చేసుకోవచ్చు అని ఆశావాది ఆలోచిస్తే, నిరాశవాది దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు అనమాట. అంతే, ఇక్కడ ఏమి ఉండదు, సేమ్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింకింగ్ అనమాట. నిరాశ అనమాట, ప్రతిదానికి నిరాశ. ఎక్కువ ఆలోచిస్తారు అనమాట, అదే జరగకముందే ఊహించుకుంటారు. ఉం? అంటే ఇప్పుడు బయటికి వెళ్తే ఆడేమన్నా అయితే ఇట్లా, పిల్లల్ని బయటకు పంపిస్తే అయ్యో ఏమైనా అయిపోతుందేమో, అంటే ప్రతిదానికి ఏం చేస్తారు అంటే నెగిటివ్ ఆలోచన ఉంటుంది, కొంచెం నిరాశ కూడా ఉంటుంది. అందుకే మెలంకోలి కూడా ఇండిసిజివ్ అంటారు, అంటే తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు, అంటే ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోలేరు. కోల్రిక్ ఏమో ఏదైనా చేద్దామంటే వెరీ రెడీగా వెంటనే నిర్ణయం తీసుకోగలుగుతాడు. కానీ మెలంకోలిక్లు ఏం చేస్తారు అంటే, మెలంకోలి కానీ తర్వాత ప్లెగ్మాటిక్లు కానీ ఏదైనా ఉంటే నిర్ణయాలు తీసుకోలేరు. బయటికి వెళ్దామంటే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఓకే చెప్పడం టైం పడుతుంది, అంటే మోటివేషన్ అవసరం వాళ్ళ కోసం. అంటే ఫ్లెగ్మాటిక్ మోటివేషన్ ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. నాలుగో పర్సనాలిటీ పేరు ఏంటి అని అంటే ఫ్లెగ్మాటిక్. పిహెచ్ఎల్ఈ పిహెచ్ఎల్ఈజి ఫ్లెగ్, ఎంఏటిఐసి, ఫ్లెగ్మాటిక్. పిహెచ్ఎల్ఈజి ఎంఏటిఐసి. ఓకే. ప్లెగ్మాటిక్ స్వభావం ఎలా ఉంటుంది అంటే వెరీ కూల్ అనమాట. మిస్టర్ కూల్ సేల్, ప్రశాంతంగా ఉంటారు. మిస్టర్ కూల్ అంతే, ప్రశాంతంగా ఉంటుంది. ఆడ బాంబు పడని, ఏం పడని, ఏం పట్టించుకోరు అనమాట. ప్రశాంతంగా ఉంటారు. సహనం ఎక్కువ, చాలా పేషెన్స్ ఉంటుంది. ఇలా కోపం రాదు. కోలికి బాగా కోపం వస్తుంది, కానీ ప్లెగ్మాటిక్ అసలు కోపమే రాదు. మిగతా వాళ్ళు మోడరేట్గా ఉంటారు, కానీ అసలు ప్లెగ్మాటిక్ కోపము రేర్ అనమాట. సమతుల్యంగా ఉంటారు అనమాట, బ్యాలెన్స్డ్గా ఉంటారు. లైఫ్ ఎలా ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటారనమాట. ఒకవేళ కూల్ డ్రింక్ ఇప్పుడు చైర్లో కూర్చున్నాడు అనుకో, నువ్వు అంటే సరే క్షమించాలి, ప్లెగ్మాటిక్ వాళ్ళ చైర్లో కూర్చున్నాడు అనుకో, నువ్వు వెళ్ళి సడన్గా నువ్వు చూసి షాక్ అయినావు, ఎందుకంటే కోలికి కూర్చున్న కుర్చీ కింద పాము అనిపించింది అనుకో, నువ్వు షాక్ అవుతావు. మనలాంటి షాక్ అయ్యానా, నీ కుర్చీ కింద పాము ఉందని చెప్పినావు అనుకో, ప్లెగ్మాటిక్ తత్తరపాడు, ఉద్రేకపాడు, ఎగరడు. ఒక 5 సెకండ్లు కామ్గా ఉంటాడు. 5 సెకండ్లు కామ్గా ఉండి, అవునా అన్న బాగుందా అన్న నేను మెల్లగా చూస్తున్నాను, అంత అంత కూల్ అనమాట ప్లెగ్మాటిక్. ఒకవేళ ప్లెగ్మాటిక్ ముందు పిల్లలు ఆడుకుంటూ నీ కళ్ళ ముందు ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఉరికొస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాడు, ప్లెగ్మాటిక్ ఇక్కడ కూర్చున్నాను, పిల్లోడు ఉరికొస్తున్నాడు, కాలు తట్టుకొని ఇట్లా పడుతున్నాడు అనుకో, ప్లెగ్మాటిక్ క్యాచ్ చేయడు లేచి. అంటే ఆ ప్లేస్లో వేరేటోళ్ళు ఉంటే ఏం చేస్తారు, పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు పడైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్లెగ్మాటిక్ చూసి పడిన తర్వాత పడ్డావు నానా అంటారు మెల్లగా, ఏమైనా దెబ్బ తగిలిందా అప్పుడు అడుగుతారు ఎవరైనా, అంటే లేట్ ఉంటుంది రెస్పాన్స్. అంటే అంత వాళ్ళకి యాక్టివ్నెస్ ఉండదు అనమాట. ప్లెగ్మాటిక్ ఇప్పుడు మనం నలుగురము చైర్లు వేస్తున్నాం అనుకో, పని చేస్తున్నాం అనుకో, ప్లెగ్మాటిక్ అక్కడ ఉన్నాడు అనుకో, నేను కూడా వేయాలని చైర్ తీయడు. మన కళ్ళ ముందు అందరు పని చేస్తుంటే ప్లెగ్మాటిక్ చూస్తాడు కానీ పని చేయడు. అది వాళ్ళ నేచర్ అనమాట. అర్థమవుతుందా? ఓకే. ఇలా బలాలు ఏంటంటే మంచి శాంతి కాముకులు, పీస్గా ఉంటారు అనమాట. సో వినడం మంచిగా వింటారు, స్టేబుల్గా ఉంటారు, స్థిరత్వం ఉంటుంది, మంచి బలం అన్నమాట. స్టేబుల్గా ఉంటారు, కామ్గా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు. వీళ్ళు కూడా మంచి
డిపెండబుల్, ఆధారపడేదైన వాళ్ళు. ఏదైనా అప్పగిస్తే ఆధారపడవచ్చు, వీళ్ళ మీద ఏదైనా పని చెప్పి ఆధారపడవచ్చు. ఉమ్. బలహీనతలు ఏంటి తెలుసా? వెరీ లేజీ. ఇలా మేజర్ బలహీనత అనమాట. లేజీ, ఆలస్యం అనమాట. అస్సలు సోమర్తనంగా అనిపిస్తుంది. ఇలా ఏం చేయాలంటే పొడిచి 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 లేపాలన్నమాట. వాళ్ళంతటా లేవడం, వాళ్ళంతట వాళ్ళు కదలడం చాలా కష్టం. ఆలస్యం ఉంది. ఇలా అస్సలు ఉత్సాహం ఉండదు. ఏముండదు? ఉత్సాహం అంటే మళ్ళీ సాంగ్ టాప్. అసలు వీళ్ళకి ఉత్సాహమే ఉండదు. ఉమ్, ఉమ్. నిర్ణయాల్లో జాప్యం, ఇండిసిజివ్ అంటారు. అంటే తొందరగా నిర్ణయం తీసుకోలేరు. ఏ విషయంలో కూడా తొందరపడి తొందరగా నిర్ణయం తీసుకోలేరు. సో వీళ్ళ లీడర్షిప్లో పెడితే చాలా కష్టం. ఆ, నిర్ణయాలు త్వరగా తీసుకోలేరు. ఉత్సాహం తక్కువ. వీళ్ళని ఏమంటారంటే మోటివేషన్ చేయలేం. ప్లెగ్మాటిక్ నువ్వు ఎంత మోటివేషన్ చేయి, వింటాడు, శ్రద్ధగా వింటాడు. 2 గంటలు మోటివేషన్ చేసినా శ్రద్ధగా వింటాడు, కానీ ఫాలో కాడు. మోటివేట్ చేయలేం ప్లెగ్మాటిక్. ఉత్సాహం జరగదు. అంటే మనము ఉత్సాహపరచలేం ప్లెగ్మాటిక్. ఏ రకంగా ప్లెగ్మాటిక్ని ఉత్సాహపరచలేం. ఇది ప్లెగ్మాటిక్ ఉన్నటువంటి బలహీనతలు. ఓకే, గమనిక. ప్రతి వ్యక్తిలో ఈ 4 స్వభావాలు వేర్వేరు మోతాదులో ఉంటాయండి. ప్రతి వ్యక్తిలో ఈ 4 స్వభావాలు ఎలా ఉంటాయి? వేర్వేరు మోతాదులో ఉంటాయి. అందరికీ అంతే మోతాదులో ఉండకపోవచ్చు. మనం చెప్పిన ఏ స్వభావాలు, బలాలు, బలహీనతలు అయితే ఉన్నాయో, స్వభావం చెప్పినాం, బలాలు నేర్చుకున్నాం, బలహీనతలు చూసినాం. ఇవి అందరికీ ఒకటే మోతాదులో ఉండవు. ఇద్దరు ప్లెగ్మాటిక్స్ ఉన్నారనుకో, లేకపోతే ఇద్దరు శాంగ్విన్స్ ఉన్నా, ఇద్దరు కొలరిక్స్ ఉన్నా, ఇద్దరు మెలంకోలీలు ఉన్నా, వాళ్ళ స్వభావం అనేది అందరి లోపల ఒకే స్థాయిలో ఉండవు. ఓవర్లో 80% ఉండవచ్చు, వాళ్ళ 100% ఉండొచ్చు, వాళ్ళ 90 ఉండొచ్చు, 70% కూడా ఉండొచ్చు. స్థాయిలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఇది అర్థం చేసుకోవాలి. అందరూ ఒకటే స్థాయిలో మనం చూడకూడదు. ఓకే, మీ ప్రధాన స్వభావాన్ని తెలుసుకోవడం, స్వీయ నియంత్రణ సంబంధాలు, సేవలు ఏం చేస్తాయంటే స్పష్టతనిస్తుంది. మీ బలహీనతలు తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోవచ్చు. ఓకే, స్వీయ నియంత్రణ చేసుకోవడము. అంత మాత్రమే కాదు, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ మన యొక్క విధానం మారుతుంది. మనం ప్రవర్తించే తీరును మార్చుకోవచ్చు, స్పష్టత పెరుగుతుంది. ఎందుకంటే నా బలహీనతలు నాకు తెలిసినప్పుడు, ఓకే ఇది నా బలహీనతని గ్రహించినప్పుడు ఏం చేస్తాం? ఆ బలహీనతను ఏం చేయాలా? ఓవర్కమ్ చేయాలి. బలాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి బలాలు ఇచ్చాడు, స్వభావం మంచిది ఇచ్చాడు. ఆ స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ మన వ్యక్తిలో ఉండేటువంటి బలహీనతలు ఉన్నాయి కదా, అవి ఖచ్చితంగా ఏం చేయాలా? ఇప్పుడు వినగానే అన్న మంచిగా చెప్పాడు, చూసినావా? ఇప్పుడు భార్య వచ్చి భర్త దగ్గరికి వెళ్ళి, చూసినావా అన్న నాకు ముందే చెప్పాడు, నా పర్సనల్ ప్లెగ్మాటిక్, లేజీ అని చెప్పిండు కదా అన్న, కాబట్టి నన్ను ఏమి అనొద్దిగా, నేను ఇట్లనే ఉంటాను. లేకపోతే కోల్డ్ డ్రింక్ దగ్గరికి వచ్చి, కోల్డ్ డ్రింక్ వచ్చి భార్య దగ్గర, చూసినావు అన్న చెప్పిన నేను కోల్డ్ డ్రింక్, నా కోపం ఎక్కువ, కాబట్టి నువ్వు దాన్ని భరించాలి అంతే, నేను మార్చుకోను, నేను కోపము తగ్గించుకోను అని చెప్పడానికి. అలా ఏమంటారు, అలా మిమ్మల్ని మీరు మిస్యూజ్ చేయడానికి ఇవి చెప్పట్లా. ఎందుకంటే మనకు అలవాటు కదా మిస్యూజ్ చేసుకోవడం, బాగా బాగా అలవాటు. అంటే మన స్వభావం మనకు తెలిసినప్పుడు, ఓకే నా బలహీనత ఇది కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళి బయటపడాలి. ఇప్పుడు చూడండి, ఈ స్వభావాలలో ఇప్పుడు కోల్డ్ డ్రింక్ ఉన్నాడు అనుకో, కోపం ఎక్కువ ఉందంటే ఇప్పుడు అందులో ఆత్మఫలం ఏది ఎక్కువ కావాలా? ప్రేమ ఎక్కువ కావాలా? అవునా? సహనం ఎక్కువ, దీర్ఘశాంతం ఎక్కువ కావాలి. అవునా? అర్థమవుతుందా? సాత్వికము ఎక్కువ కావాలి. చూడు ఇప్పుడు, అంటే ఇది ఉంది కాబట్టి అవి కావట్లేదు. అర్థమవుతుందా మీకు? ఎందుకు మనం ఆత్మఫలాన్ని, ఎందుకు మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, ఆత్మఫలం కలిగి మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే, మన సహజ సిద్ధంగా ఉన్నటువంటి మన బలహీనతలు ఏం చేస్తున్నాయి అంటే ఆత్మఫలాన్ని అది చేస్తున్నాయి, ఎదిరిస్తున్నాయి. అర్థమవుతుంది కదా? అందుకని శరీర కార్యాలు ఏమని ఆత్మ విరోధంగా పనిచేస్తున్నాయి. మన బలహీనతలు ఈ ఆత్మకార్యాన్ని చేయకుండా, ఈ ఆత్మఫలం కలిగి జీవించకుండా ఏం చేస్తున్నాయి? అడ్డుపడతా ఉన్నాయి. మళ్ళీ దాన్ని ఎలా కవర్ చేసుకుంటాను తెలుసా? ఫైనల్గా నీకు తెలుసు కదా, నేను పెళ్ళైనప్పుడు ఇంతే అని. అవునా కదా? ఇంతే నీకు తెలియదా? నాకు ఇట్లా నేను తొందరపడతాను నీకు తెలియని సాంగ్యం అంటాడు. కోల్డ్రికి ఏమంటాడు? నాకు కోపం ఎక్కువ నీకు తెలుసు కదా, నేను కొత్తగా ఏమన్నా అది చేస్తున్నాను, పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. అప్పుడు ప్లెగ్మాటిక్ ఏమంటది? అది నీకు తెలియదా, నేను లేజీ అని నీకు తెలుసు కదా. మెలంకోలి అంటే నేను ప్రతిదానికి డల్ అవుతానని నీకు తెలియదు, మూడి అయిపోతున్నా చిన్న చిన్న విషయాలకు నీకు తెలుసు కదా. అంటే ఇప్పుడు ఏమైనా కవర్ చేసుకోవడానికి కాదు ఇవి మళ్ళీ, అవునా? కానీ మనం కవర్ చేసుకుంటాం కదా ఇలాగే, అవునా? ఆ,
ఓకే, చిన్న మాట చెప్పి నేను ఫస్ట్ సెషన్ క్లోజ్ చేస్తాను. ఈ 4 పర్సనాలిటీస్ని మనం రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. ఏంటి? రెండు భాగాలుగా చేసుకోవచ్చు. ఏంటిది అంటే రెండు భాగాలు ఎక్స్ట్రోవర్ట్స్ అంటాం మొదటి భాగం, రెండో భాగం ఇంట్రోవర్ట్స్. ఎక్స్ట్రోవర్ట్స్, ఇంట్రోవర్ట్స్. తెలుగులో దీనికి ఏం పదాలు పెట్టవచ్చు అని అంటే, ఎక్స్ట్రోవర్ట్ అంటే బహిర్ముఖులు, ఇంట్రోవర్ట్ అంటే అంతర్ముఖులు అన్నమాట. బహిర్ముఖులు, కొత్తగా ఉందా పదం? బహిర్ముఖులు, అంతర్ముఖులు రాసుకోవచ్చు ఇలాగా. తెలుగు ఏం పదాలు చెప్పాను? బహిర్ముఖులు ఎక్స్ట్రోవర్ట్స్, అంతర్ముఖులు ఇంట్రోవర్ట్స్. ఓకే, ఇప్పుడు మనం కూర్చున్న గదిలో అందరూ ఎక్స్ట్రోవర్ట్స్ అయ్యారనుకో ఎలా ఉంటుంది తెలుసా? గది అంతా సర్కస్ లాగా ఉంటుంది. సర్కస్ లాగా ఉంటుంది, గోల గోల ఉంటుంది. అదే మనం అందరం ఇంట్రోవర్ట్స్ అయ్యామనుకో మన గది ఎలా ఉంటుంది తెలుసా? జూ లాగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, ప్రశాంతంగా కామ్గా అండ్ కూల్గా ఉంటుంది. తెలుసా మీకు? సో ఈ పర్సనాలిటీస్. ఈవెన్ ఇప్పుడు మీకు తెలుసా, నేను అంటే ఈ పర్సనాలిటీ చూస్తున్నప్పుడు మనం ఒక టీవీ క్రికెట్ చూస్తున్నాం అనుకోసేపు. క్రికెట్ చూస్తున్నప్పుడు నాకు ఇప్పుడు కోహ్లీ అనిపించాడు. కోహ్లీ వెరీ అగ్రెసివ్, అంటే ఎలా ఉంటాడు మనకి కోల్రిక్ అనమాట. అంటే టార్గెట్ ఓరియంటెడ్, గెలిచి తీరాలంటే. అవునా? ఆట ఆడితే గెలవాలన్నట్టు కనిపిస్తుంది. అవునా? గంగూలీ అంటే కొంతమందిని చూసినప్పుడు తెలిసిపోతుంది అనమాట వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు. అదే మనం ధోని చూసినాం అనుకో, మిస్టర్ కూల్. అవునా? ఎలా ఉంటాడు? కూల్ అంటే కూల్ అంతే. టెన్షన్ తీసుకుంటాడా? నో టెన్షన్. ఆడ మ్యాచ్ ఓడిపోతుందన్న కూడా నీకు ధోనిలో టెన్షన్ కనిపించదు. దట్ ఈస్ హిస్ నేచర్. అర్థమవుతుందా? మన కోపం వస్తుంది కదా అట్లా. అంటే ఇప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే మ్యాచ్ కరెక్ట్ 10 బాల్ ఉంటే 20 రన్లు కొట్టాలి. అప్పుడు ధోని దిగుతాడు. ఏం చేస్తాడు? బాల్ సింగిల్ తీస్తాడు, లేకపోతే మిగతా అంటే అలా ఉంటుంది మనకి. కోపం వస్తుంది, టెన్షన్ వస్తూ ఉంటుంది. తనకు ఆ టెన్షన్ ఉండదు. వెరీ కూల్గా ఉంటాడు. అంటే జస్ట్ అన్ని మ్యాచ్లలో ఉంటాడని కాదు చెప్తున్నా, ఎగ్జాంపుల్ స్వభావం అర్థం చేసుకోవడం చెప్తున్నాను. ధోనికి వ్యతిరేకంగా మాట్లాడట్లే. ధోని స్వభావం ఎలాంటిది మాత్రమే ఆడ. అంటే నేను చూస్తున్నప్పుడు అలా చూస్తాను అనమాట. బైబిల్లో క్యారెక్టర్ చూసినప్పుడు ఓకే ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు, పౌలు ఎందుకు ఇలా ఉన్నాడు, అంత ఎమోషనల్ ఏంటి, పౌలు ఎందుకు అరే అంత సెన్సిటివ్గా ఎందుకు ఉన్నాడు. పౌలు వెరీ సెన్సిటివ్. అవునా? ఏమన్నా అంటాడు తప్పు చేసిన వాళ్ళని, వెంటనే ఏమంటాడు మళ్ళీ ఆ పెయిన్ ఉంటుంది కదా ఆయనకి. అబ్బా అంటే నేను నా ఉద్దేశం అది కాదు అంటే వెంటనే దాన్ని అంటే అది ఎందుకు ఉంటుంది ఆ స్వభావం. ఇర్మియా ఎందుకు ఏడుస్తాడు? వీపింగ్ ప్రాఫిట్ అని ఎందుకు అన్నారు? అట్లా ప్రజల పక్షంగా అంత ఏడవడం ఏంటి, అంత అదేంటి, అంత సాక్రిఫైషల్ లైఫ్ ఎందుకు ఉంటుంది? దేవుడు ఆ టెంపర్మెంట్ వాడుకున్నాడు. ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెడితే అంత అలా ఉండలేదు. అవునా? ఆ టెంపర్మెంట్గా సాధ్యం. ఆ టెంపర్మెంట్ వాళ్ళు అలాగే ఉండగలుగుతారు. అయితే దేవుడు ఏ టెంపర్మెంట్ ఎలా వాడుకోవాలో దేవునికి మాత్రమే తెలుసు, ఎక్కడ వాడుకోవాలో దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు అలాంటి ప్లేస్లో కోల్రిక్ పంపించడానికి ప్రజల పక్షం ఏడవగలుగుతాడు కోల్రిక్? ఏం లేదు. అవునా? కోల్రిక్ని ఎక్కడ వాడుకోవాలో దేవునికి తెలుసు. కోల్రిక్ వాడుకుంటాడు. కోల్రిక్ వాడబడే ప్లేసెస్ ఉంటాయి. అదే అనమాట. అంటే అన్ని పర్సనాలిటీస్ దేవునికి అవసరం. అన్ని పర్సనాలిటీలకి బలాలు ఉన్నాయి, అన్ని పర్సనాలిటీలు బలహీనతలు ఉన్నాయి. కానీ ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో దేవుడు అలాగే వాడుకుంటాడు. అర్థమవుతుంది? శాంగ్విన్స్ మంచిగా అంటే గ్యాదరర్స్ అన్నమాట. వీళ్ళు శాంగ్విన్స్ ఏం చేస్తారు? ఒక మీటింగ్ పెట్టాలంటే ప్రజలు గ్యాదర్ చేయడంలో శాంగ్విన్స్ టాప్. అర్థమవుతుందా? లీడర్షిప్ చేయడంలో కోల్రిక్ టాప్. టీచింగ్ చేయడంలో, కౌన్సిలింగ్ చేయడంలో మెలంకోలిక్ టాప్. అట్లా ప్లెగ్మాటిక్ సపోర్ట్ చేయడంలో టాప్. ఇట్లా అందరు కలిస్తేనే పని జరుగుతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక ఆర్మీ ఉందంటే ఎగ్జాంపుల్, కోల్రిక్ లాంటి లీడర్స్ కావాలి అక్కడ. శాంగ్విన్ లాగా ఉత్సాహపరిచేవాళ్ళు కావాలి. పద యుద్ధానికి ఎవడేం చేస్తారు చూద్దాం పదా అని ఉత్సాహపరిచేటోళ్ళు కావాలి. మెలంకోలిక్ లాగా ఆలోచన చెప్పేవాడు కావాలి. అరే వెళ్తే మనం గెలుస్తామా, గెలవం, ఎలా వెళ్ళాలి, వెళ్తే ప్లాన్ ఎలా చేసుకొని వెళ్ళాలి అని ఆలోచన చెప్పేవాడు కావాలి. అలాగే ప్లెగ్మాటిక్ లాగా సపోర్ట్ చేసేవాడు కావాలి. నలుగురు వెళ్తేనే పని జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు నాకు అవసరం లేదు, నేను నీకు అవసరం లేదు అనే మాటలు క్రైస్తవానికి తగవు. అర్థమవుతుందా? సో ఇది అండి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఈ సబ్జెక్టును మీకు కంప్లీట్గా టీచ్ చేయాలంటే నాకు 5 days కావాలి, తక్కువలో తక్కువ.
అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. సో ఎందుకంటే మనం అంత నేర్చుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనది మనం కొత్తగా అనిపించింది కదా మీకు అర్థం? శామ్ ఏమన్నా అర్థం ఓపెన్ అయిందా? కొంచెం అన్న పరదా జరిగిందా? మీ పర్సనాలిటీ ఏమో మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగారా? అందులో ఎందులో ఉన్నారు? సంతోష్ నవ్వుతాం. అర్థమైందారా? అంటే మీ పర్సనల్ మీకు తెలిసిపోయిందా? నేను చెప్పాలా మీరు చెప్తారా? సరే ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ ఈ సెషన్ ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ప్రభా, మరి మేము ఆత్మఫలం కలిగి జీవించాలి, కానీ మా శరీర కార్యాలు ఆత్మకు విరోధంగా నడుచుకుంటూ మేము ఆత్మఫలంలో మరి ముందుకు రాలేని స్థితిలో ఇంకా క్రైస్తవంలో మేము 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మన బలహీనతలతో మేము కొట్టుమిట్టాడుతున్నాం. సంఘంలో, సమాజంలో, కుటుంబంలో మా బలహీనతలే ప్రభా ఎక్స్పోజ్ అవుతున్నాయి ప్రభా. కాబట్టి మా బలహీనతలు ఏంటో మేము తెలుసుకొని మరి మార్చుకోవడానికి మీరు కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం. మీ ఆత్మచేత నింపండి. మా స్వభావాన్ని మేము అర్థం చేసుకొని, ఎదుటి వ్యక్తి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని, ఒకరి బలహీనతలు ఒకరిని ప్రభా మేము అర్థం చేసుకుంటూ ప్రభా మరి ఒకరి బలహీనతలు ఒకరికి సహాయం చేసుకుంటూ ఆ బలహీనతలు ఎలా జయించాలో ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా మేము హెల్ప్ చేసుకోవడానికి కూడా సహాయం దయచేయమని మా ప్రార్థన వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సెషన్ అంతా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.